హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రములు, స్తోత్రములు. పిల్లరా మరి సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దామనమాట. దయచేసి మరి లైవ్‌లో ఉన్నవారు మీరు కూడా ఈ సమయంలో ప్రభా మరి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. వినగల చెవును, గ్రహించే మనస్సు నాకివ్వండయ్యా అని మీరు కూడా ప్రార్థన చేసుకొని పిల్లరా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైవ్‌లో ఉండి ప్రభు యొక్క మాటలు వినాల్సిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం మనందరం కూడా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. అయ్యా మరి సమయంలో నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును, గ్రహించే మనస్సు ప్రభా నిబిడలైన మా అందరికీ ప్రసాదించండి. ప్రకటిస్తుండగా ప్రభా మీరు నాకు నోటికి తోడే ఉండమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కుతో నింపండి, నీ శక్తితో నింపబడుచున్నాం ప్రభా. అయ్యా మీ యొక్క ఆత్మ కార్యములు మా హృదయంలో మా జీవితంలో జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ సమయంలో నన్ను నిబిడలు ఈ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రప్లేరా. దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి, కొంత సమయం దేవునికి ఇవ్వండి. మరి సమయంలో ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నమాట. దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నించండిరా. మనం ఎంతగా దేవుని యొక్క మాటలు వింటామో అంతగా మనము దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటాము. అంతేకాదు మనకున్న సమస్యలు కూడా మనం జయించగలుగుతాం పిల్లరా. మనం అన్నిట్లో జీవితాన్ని మనము చూడగలుగుతామన్నమాట. దేవుని యొక్క వాక్యము మన యొక్క నేత్రాలు తెరిచిద్ది అనమాట, మన ఆత్మీయ నేత్రాలు తెరిచిద్ది. కాబట్టి దయచేసి దేవుని యొక్క మాటలు వినాల్సిందిగా, ఆసక్తితో ఆలకించాల్సిందిగా ప్రభునామములో మనం చేస్తున్నాను. పిల్లరా ఉన్నారా? లైవ్లో ఉన్నవారు మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైతే పోస్ట్లో కామెంట్ చేశారో ఉన్నారని కామెంట్ చేయండి పిల్లరా. ఎవరెవరైతే కామెంట్ చేసి ఉన్నారో పోస్ట్లో వాళ్ళందరూ కూడా మీరు ఉన్నట్లయితే ఉన్నారని కామెంట్ చేయండి పిల్లరా. ఎందుకంటే మీరు ఉన్నారు నాకు అర్థమైంది అనమాట. చాలామంది కూడా కామెంట్ చేసి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోద్దు. మీరు ఎవరెవరైతే లైవ్లో ఉన్నారో మీరు ఉన్నాను, లేకపోతే వందనాలు బొమ్మ కావచ్చు, ఉంటుంది కదా, హ్యాండ్స్ కావచ్చు, తర్వాత థమ్స్ అప్ బొమ్మ కావచ్చు, ఇలా పెట్టండి మీరు ఉన్నట్లయితే. నేను చూస్తానమాట ఎవరున్నారు లైవ్, నాకు అర్థమైంది అనమాట. ఎవరు లేరని కూడా నాకు అర్థమైంది అనమాట, రెండు అర్థమవుతుంది అనమాట. సో దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నించేం పిల్లరా. దయచేసి ఉన్నారా? కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నారా పిల్లరా? ఉన్నారా? ఉంటే ఏదో ఒక సింబల్ పెట్టండి. మీరు మీకు కామెంట్ చేయడం వస్తే కామెంట్ చేయండి, లేకపోతే వందనాలు బొమ్మ పెట్టండి, లేకపోతే థమ్స్ అప్ ఏలు గుర్తున్నది కదా అదేని పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. ఉన్నారా పిల్లలు లైవ్లో? లేరా ఏంటి? లైవ్లో లేరా పిల్లరా? ఉన్నారా లైవ్లో? మిమ్మల్ని పిల్లరా ఉంటే పెట్టండి ఏదో ఒకటి మెసేజ్. అంటే మిగతా వాళ్ళు లేరు ఏంటి? ఉన్నారా అందరూ? ఉంటాం, ప్రయత్నం చేయం పిల్లరా. దయచేసి ఉండండి పిల్లలు. ఎందుకంటే దేవుని మాటలో మన జీవితాలని కడుతున్నమాట. ఆయన మాటలు నా మాటలు కాదు పిల్లరా, ఇవి నా మాటల్లో ఏమీ ఉపయోగం లేదు. కానీ దేవుని మాటలో నీ జీవితాన్ని నా జీవితాన్ని కడుతున్నమాట. ఆ మాటలు మన ఎంతో శక్తిగలనమాట. కాబట్టి ప్రకటిస్తున్న నాకు అవసరము, వింటున్న మీకు అవసరం అన్నమాట. మన అందరికీ దేవుని యొక్క మాటలో ఎంతో ఎంతో అవసరం. అందుకే ప్రభు ఏమన్నాడు, మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నమాట. సో కాబట్టి మనము బ్రతకాలంటే మనకి ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యము కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క వాక్యము కావాలన్నమాట. కాబట్టి పిల్లరా మరి సమయంలో మనం బ్రతికించే వాక్యాన్ని మనం చూద్దామన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మరొకసారి మీరు చూడండి, చదువుతాను, వినండి. మీరు చూడండి, వాక్యాన్ని కళ్ళతో చూడండి, చెవులతో వినండి. మీకు చదువు వస్తే నోటితో చదవండి, చదువు రాకపోతే వినండి. ఒక చదవటము, వినటము, చూడటము ఎంతో ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఏమవుతాడంట పిల్లరా? ఏమవుతాడంట? బహుగా ఫలించును. ఇక ప్రభు ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు.
ఏమన్నాడు పిల్లరా యేసయ్య, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. అంటే ఒక మనిషి ఎప్పుడైతే ప్రభుకు వేరైపోతాడో ఏమవుతాడు పిల్లరా? ఏమైపోతాడు? ఏమీ చేయలేదండి. ఇప్పుడు తీగ, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ నరికేసామనుకోండి, తీసేసామనుకోండి, వేరైపోయింది. ఆ చెట్టు నుంచి ఆ కొమ్మ వేరైపోయిన తర్వాత ఏమైంది? రోజు రోజుకి సాయంత్రం కల్లానే, ఒక ఉదయం ఆ చెట్టు కొమ్మ నరికేసాం, ఆ కొమ్మ అలా పడిపోయింది. సాయంత్రం కల్లా అది ఏమైపోద్ది? వడబడిపోతూ ఉండదు. అవును కదా? ఇంకొక రోజు ఏమైద్ది? ఎండిపోతుంది అనమాట. ఇంకో రోజు పూర్తిగా ఆకులంతా రాలిపోతాయి. ఇంకా పూర్తిగా దాంట్లో ఉన్న పచ్చి అన్నది లేకుండా పూర్తిగా దాంట్లో ఉన్న జీవం అంతా తొలగిపోతుంది అనమాట. అర్థమైందా? అట్లాగే ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది నేను చెప్తున్న మాట కాదు పిల్లరా, యేసయ్య చెప్తున్న మాట అనమాట. ఒక మనిషి అంట వేరైతే, అంటే దేవుడు లేకుండా బ్రతికితే, దేవుడు లేకుండా చేస్తే అతను ఏమీ చేసినా కూడా చేయలేడంట. కానీ ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడు పిల్లరా? ప్రభువు లేకుండా ఏదో చేద్దాము, ఏదో సాధిద్దాము, ఏదో సంపాదిద్దాము, ఏదో పొందుకున్నాము అనుకుంటున్నాడు. అర్థమైందా పిల్లరా? యేసు ప్రభు నా జీవితంలో లేకపోయినా పర్వాలేదు, ఆయన నా జీవితంలో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఆయన నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోకపోతే ఏంటి, ఆయనకు వాక్యం వింటే ఏంటి, వినకపోతే ఏంటి, నాకు కావాల్సింది ఈ లోకపరమైన సంపదలు కావాలి, నాకు ఈ లోకపరమైన డబ్బులు కావాలి, ఈ లోకపరమైన ఉద్యోగాలు కావాలి, ఈ లోకపరమైన వ్యాపారాలు కావాలి, ఈ లోకపరమైన మనుషులు కావాలి, ఇవి కావాలి. ఆయన నాకు లేకపోయినా పర్వాలేదు, ఆయన లేకుండా నేను జీవించగలుగుతాను అన్నట్టుగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు మనతో ఆయన లింక్ అవ్వాలని, అంటే మనతో ఉండాలని, మనలో ఉండాలని, మనం ఫలించాలని దేవుని యొక్క ఆశ. అదే పిల్లరా, అయితే మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి పిల్లరా? మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? ప్రభులో నిలిచి ఉండాలి, ప్రభులో ఉండాలి. ప్రభులో ఉండటం అంటే ఏంటి? ప్రభులో ఉండటం అంటే ఏంటి పిల్లరా? ప్రభు ఉన్నాడు, నాలో నిలిచి ఉండ అంటాడు. నిలబడటం అంటే నిలబట్టవా? ఇప్పుడు స్కూల్లో అటెన్షన్ ఏమంటారు, సిట్, స్టాండ్ అన్నట్టుగా అట్లా నిలబట్టవా? స్టాండ్ అంటే నిలబట్టవా? ఆ నిలబట్టం కాదు. ఇక్కడ నిలబట్టం అంటే ఏంటో తెలుసా పిల్లరా? ప్రభువును కలిగి జీవించడం అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, తన పాపములన్నీ కూడా ప్రభువులో ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది, నమ్మి బాప్తిజం పొంది, అనుదినము కూడా ప్రార్థన జీవితము, అనుదినము కూడా వాక్య ధ్యానము, అనుదినము కూడా దేవుని బిడ్డలతో సహవాసము, అనుదినము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవిస్తుంటారో అది ప్రభులో నిలిచి ఉండటం పిల్లరా. అర్థమవుతుందా? అంతేగాని మనం ప్రభువుని నమ్ముకుంటాం, కానీ మన ఇష్టానం చేస్తే అది దేవుళ్ళు నిలిచి ఉంటాం కాదు. అర్థమైందా? నిలిచి ఉండడం ఇంకో విషయం చెప్తా చూడండి. పూర్తిగా దేవుని చిత్తం చేయటం. ఇంకో విధంగా చెప్పాలంటే నిలిచి ఉండటం అంటే దేవుని చిత్తం చేయటం అనమాట. ఆయనలో నిలిచి ఉండటం అంటే. కాబట్టి ప్రభు అన్నాడు, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అయితే ఈరోజు మనం చూడబోతున్న ఏంటంటే పిల్లరా, ప్రభుకి వేరైపోతే, అంటే దేవుడు లేకుండా ఒక వ్యక్తి జీవిస్తే, లేకపోతే ఒక కుటుంబం జీవిస్తే ఏమైంది అది మనం చూస్తామన్నమాట. ఈరోజు ఏం చూస్తామో, దేవుడికి వేరయ్యి దేవుడు లేకుండా బ్రతికితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో మనము దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తాం అన్నమాట. అతను మనిషి దేవునికి వేరైపోతే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో మనము ఈరోజు చూద్దామన్నమాట. ఓకే పిల్లరా? సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధతో ఆలకించాల్సిందిగా ప్రభునామములో మనం చేస్తున్నాం పిల్లరా. దయచేసి దేవుని యొక్క మాటలు వినండి. మరి దేవుని యొక్క వాక్యానికి దూరంగా వెళ్ళిపోకగానే కొంత సమయాన రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమాట. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనమాట. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశానికి కాపురం ఉండుటకు వెళ్ళెను. ఇలా ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరు కనపడతా ఉన్నాడు? ఒక మనుష్యుడు, తన భార్య, 2 కుమారులు, మొత్తం ఎంతమంది? 4. ఎంతమంది పిల్లరా? 4. ఇది ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబం అనమాట. ఈ కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళారు పిల్లరా? ఏ దేశానికి వెళ్ళారు పిల్లరా? ఏ దేశానికి?
మోయాబు దేశానికి వెళ్ళారు. ఏ దేశానికి? మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు ప్లేరా? ఏం చేద్దామని వెళ్ళారు? ఎందుకోసం వెళ్ళారు? వాళ్ళు ఉంటున్న బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది ప్లేరా? వాళ్ళు ఉంటున్న దేశంలో ఏమొచ్చింది? ఏమొచ్చింది ప్లేరా? చెప్పరే, మిమ్మల్ని అడిగేది, చెప్పరా? మేము చెప్తున్నామండి, మీకు వినపడలేదు అంటారా? చెప్పండి, మీ నోరుతో చెప్పండి, నాకు వినపడుద్ది. నాకు వెనకపడిపోయినా కానీ మీరు చెప్తున్న మాటలు ఏసైకి వినపడుద్ది అనమాట. ఒక ప్లేరా, ఏమొచ్చింది అక్కడ వాళ్ళకి? ఏం కలిగింది ప్లేరా? ఆ దేశంలో కరువు కలగా ఏం కలిగింది? కరువు వచ్చింది. మరి కరువు ఎందుకు వచ్చింది ఇంతకీ? ఎప్పుడైనా ప్లేరా మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. కొన్నిటికి కొన్ని 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 క్వశ్చన్స్ వేసుకోవాలన్నమాట. అంటే మనమే ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఎవరో కాదు, మనకి ఎవరో ప్రశ్న వేయటం కాదు. నీకు నీకే, నాకు నాకే. నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఈ సమస్య అడగగల కారణం ఏంటి అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడే మనకి ఆన్సర్ దొరికిద్ది. అందుకే స్టూడెంట్స్కి ఏం చేస్తారు పిల్లరా? ఎగ్జామ్ పెడతారు. దాంట్లో ఏమి ఇస్తారు వాళ్ళకి? ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అవును కదా? క్వశ్చన్స్ ఇస్తే వీళ్ళందరూ ఏం చేయాలి? ఆన్సర్ రాయాలన్నమాట. ఒక ప్రశ్న వేసుకోవాలి. మరి వీళ్ళకి ఎందుకు కరువు వచ్చింది? ఎందుకు ఆ దేశానికి వెళ్ళారు? ఇవన్నీ మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే దీనికి ఆన్సర్ మనము పొందుకోగలుగుతాం అన్నమాట. అర్థంలేరా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు రావాలి. ఏదో చదువుతున్నది ఏదో గుడ్డెద్దు చాలా పడ్డట్టుగా మనం వెళ్ళిపోకూడదు. ఏంటి? గుడ్డెద్దు చాలా పడ్డట్టంట అంటే తెలుసా సామెత? అంటే గుడ్డెద్దు అంటే కళ్ళు లేవు అనమాట. మరి కళ్ళు లేనప్పుడు మరి ఎలా మేసిద్ది? చేను ఏదో, పొలం ఏదో, పంట ఏదో ఏదో తెలవదు కదా. కానీ మొత్తానికైతే చేలో పడిపోయింది అనమాట. చేలో పడ్డమంటే అది మేయాల్సిన ఆ చేలోకి వెళ్ళి మేయటం ప్రారంభించింది అనమాట. అదనమాట. ఇక కొంతమంది ఇలా అలా ఉండిపోతూ ఉంటారన్నమాట. అయితే కరువు ఎందుకు వచ్చింది? న్యాయాధిపతులు ఏని దినములో దేశంలో కరువు కలగా. ఎవరి దినాల్లో కరువు వచ్చింది? న్యాయాధిపతులు. ఎవరు వెళ్తున్నారు ఇజ్రాయెల్ ప్రజల్ని? న్యాయాధిపతులు వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ టైంలో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అంటే పిల్లరా మీకు బైబిల్ నేను చూపిస్తాను, దయచేసి దేవుని యొక్క మాటలు వినండి. ఈ న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం పిల్లరా? 21వ అధ్యాయము 25వ వచనమాట. న్యాయాధిపతులు 21, 25వ వచనమాట. ఒకవేళ మీకు బైబిల్ లేకపోయినా నేను స్క్రీన్లో చూపిస్తున్న పిల్లలు మీరు చూడొచ్చు. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడొచ్చు, వాటిని అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర నోట్బుక్ ఉంటే దాంట్లో కూడా రాసుకోవచ్చు. చాలా మంచిది. దేవుని యొక్క మాటలు రాసుకోవటము, బైబిల్లో నోట్ చేసుకోవటము ఎంతో మరి మనకి అది లాభదాయకంగా అంటే స్పిరిచువల్గా మనము ఫలించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. సో దయచేసి దేవుని యొక్క మాటలు వినండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనమాట. ఆ దినముల్లో ఇజ్రాయిలుకు రాజు లేడు. ఆ దినములు అంటే న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో ఎవరు లేరు? రాజు లేడు. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ఏం చేశారంటే పిల్లరా? ప్రతి వాడు మళ్ళొకసారి చూడ మీకు ఆ వచనం చూపిస్తున్నమాట. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఎలా బ్రతికారంట వాళ్ళు? ఎలా జీవిస్తూ వచ్చారు పిల్లరా? తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికారు. నా జీవితం నా ఇష్టము. నువ్వెవరవమ్మా? నువ్వెవరవయ్యా నాకు చెప్పటానికి? నువ్వేమైనా పెడుతున్నావా? నువ్వేమైనా ఇస్తున్నావా? నువ్వేమైనా చేస్తున్నావా అని అనొచ్చేమో. అలాంటి ప్రజలు అనమాట. ఎవడికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా ఉంటాను, నేను తింటాను, తాగుతాను, తిరుగుతాను, ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఈరోజు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఆ దినాలు కూడా అలాగే ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నప్పులేరా? వాళ్ళు ఆ రోజు ఉన్న ప్రజలు ఎలా బ్రతుకుతూ వచ్చారు? తమకు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము? మనం కూడా అలాగే ఉన్నాము. ఎలా బ్రతికారు పిల్లరా? ప్రతి వాడు, అందరూ, ఒకళ్ళు కాదు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఒకళ్ళంటే అనుకోవచ్చు, ఇద్దరంటే అనుకోవచ్చు, ఒక కుటుంబం అనుకుంటే అనుకోవచ్చు, ఒక 100 కుటుంబాలు అంటే అనుకోవచ్చు, కొన్ని లక్షల ప్రజలు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారు? ఎవడికి నచ్చినట్టుగా వాడు బ్రతుకుతూ ఉన్నాడు. ఎవడు ఇష్టానుసారంగా వాడికి. దేవుడి ఇష్టాలు లేవు. ఎవరి ఇష్టం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? దేవుని ఇష్టం లేదు. ఈరోజు ప్రజలు కూడా ఎలా ఉన్నారు పిల్లరా?
ఇది నా ప్రభుకి ఇష్టమా కాదా? ఈ పని నా యేసయ్యకి ఇష్టమా కాదా? ఇలా ఉండటము నా ప్రభుకి ఇష్టమా కాదా? ఈ ప్రాంతంకి వెళ్ళడం నా ప్రభు చిత్తమా కాదా? అని అసలు దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేద్దామని లేని వారు అనేకులున్నారు. నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, నా బిడ్డలు కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి. ఎలా చేస్తారు పిల్లలు చెప్పండి? ఎప్పుడైతే పిల్లరా ఒక మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతుకుతాడో పిల్లరా, వారి జీవితంలో ఏం కలిగిద్దంటే కరువులు వస్తాయి. ఏం కలిగిద్ది? కరువు కలిగిందన్నమాట. న్యాయాధిపతులు ఏలిన దినముల్లో ఏం కలిగింది? కరువు కలిగింది. ఈ కరువు రావడం గల కారణం ఏంటంటే ఆ దినములో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వస్తూ ఉన్నారన్నమాట. ఎలా బ్రతికారు? వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ మాటలున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక దేవుని సేవకుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటంటే, ఇంతకీ మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన లేకపోతే మీరు జీవించే జీవితము మీకు నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారా? లేకపోతే మీ జీవితాన్ని మీ ఇష్టాలన్నీ చంపేసి దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా పిల్లరా? చెప్పండి. ఎవరి ఇష్టానుసారం బ్రతుకుతున్నారు మీరు? మీరే పిల్లరా. మీ జీవితము నీకు నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారా? లేకపోతే ఈ జీవితం నాకు యేసయ్య ఇచ్చాడు, ఈ లోకానికి నన్ను యేసయ్య పంపించాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన కోసం బ్రతకాలని ఆయన కోసం జీవిస్తున్నారా? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని అంటున్నాడు. ఏమన్నాడు పిల్లలు అపోస్తలుడైన పౌలు? ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు తన కోసము, ప్రజల కోసము జీవిస్తూ ఉండేవాడు అనమాట. ఎవరి కోసం జీవించేవాడు? తన కోసము, ఆ మత పెద్దల కోసము, మరి క్రైస్తవులను చంపటం కోసము, దీనికోసమే బ్రతికాడు. కానీ దేవుని కోసం బ్రతకల. ఎప్పుడైతే ఈ యొక్క సౌలుగా ఉన్న ఈ వ్యక్తిని ప్రభు దర్శించినప్పుడు, దమస్క మార్గంలో ప్రభు మధ్యాహ్నం వేళలో దర్శించినప్పుడు పిల్లరా, మరి తన జీవితం మారిపోయింది. దేవుని చిత్తం చేశాడు. ప్రభా నన్నేం చేయమంటావు అని ప్రభువుని అడిగి ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ప్రభు కోసము పిల్లరా ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, కరువులు, ఇబ్బందులు, ఎన్నో దెబ్బలు, మరణానికి సమీపించిన పరిస్థితులు వచ్చినాయి. ఆఖరికి అపోస్తలుడైన పౌలు ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు. మరి ఎవరి కోసం బ్రతికాడు ఈ అపోస్తలుడైన పౌలు? తమకు నచ్చినట్టుగా బ్రతికాడా? లేకపోతే తన జీవితాన్ని యేసయ్యకి నచ్చినట్టుగా బ్రతికాడు పిల్లరా? ఎవరికి నచ్చినట్టు బ్రతికాడు అపోస్తలుడైన పౌలు? యేసయ్యకి నచ్చినట్టుగా బ్రతికాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలాగ నడుచుకున్నారు? తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చారన్నమాట. అంటే అలా బ్రతికారు, ఇష్టానుసారంగా జీవించారు. ప్రవర్తించడం అంటే జీవించడం అంట. అలా బ్రతుకుతూ వచ్చారన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు అనమాట అపోస్తలుడైన పౌలు. పిల్లరా, క్రైస్తవ జీవితం అంటే మన ఇష్టానుసారంగా జీవించేది క్రైస్తవుడు కాదు పిల్లరా, గుర్తుపెట్టుకోండి. నిజమైన క్రైస్తవుడు తన ఇష్టాలన్నీ చచ్చిపోవాలి. అర్థం పిల్లరా? నీ ఇష్టము నీ జీవితంలో ఉందంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నా జీవితంలో నా ఇష్టము ఉందంటే నేను క్రైస్తవుని కాదు. పేరుకే క్రైస్తవుని, పేరుకే బోధకుని నేను. కానీ నా జీవితంలో ఏమవ్వాలి? నా ఇష్టాలు చచ్చిపోవాలి. యేసయ్య ఇష్టాలు చంపుకున్నాడా? లేకపోతే ఆయన ఇష్టం చేశాడు పిల్లరా? యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? తండ్రి చిత్తం చేశాడు. తండ్రి, నీ గిన్నె నీ చిత్తమైతే నన్ను తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా కానీ ప్రభు మాట్లాడుతూ వచ్చాడు పిల్లరా. యేసయ్య ఈ లోకంలో జీవించినంతకాలం ఎవరిష్టం చేశాడు? తండ్రి చిత్తం చేశాడు. మరి మనం ఎవరి ఇష్టం చేయాలి? అమ్మాయి ఇష్టాలు చేయాలి, అబ్బాయిల ఇష్టాలు చేయాలి, లోకంలో ఉన్న వాళ్ళ ఇష్టాలు చేయాలి, అయితే కులంలో ఉన్న వాళ్ళ ఇష్టాలు చేయాలి, ఎవరో చెప్పిన వాళ్ళ ఇష్టాలు చేయాలి, అయితే మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించాలి. ఇంతే కదా పిల్లరా? మన ఇష్టాలు నెరవేర్చుకుంటాం, మనుషుల ఇష్టాలు నెరవేరుస్తూ ఉంటాం. అంతేగాని ఇది దేవునికి ఇష్టమైంది, ఇది దేవునికి అంగీకారమైంది, ఇది దేవుని చిత్తము, ఇది నేను చెయ్యాలి అన్న ఆలోచన లేని వారిగా ఉంటా ఉన్నారు పిల్లరా. మనం పరిశీలన చేసుకున్నాం, ఎలా ఉన్నాం.
ఈ మాటలు నా ప్రియమైన సహోదరుడా, నువ్వు చేసేది నీకు ఇష్టమైందా? అది దేవునికి ఇష్టమైందా? వీళ్ళు కూడా ఇజ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతకటం వల్ల ఏం జరిగింది పిల్లరా? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది పిల్లలు. అవును పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే తన ఇష్టానుసారంగా జీవిస్తాడో వారి జీవితంలో తప్పకుండా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, లోటులు ఇవన్నీ వస్తాయి. అంటే యేసుప్రభు నమ్ముకుంటే సమస్యలు రావని కాదు. యేసుప్రభు నమ్ముకొని దేవుని చిత్తం చేస్తే ఇబ్బందులు, కరువులు రావని కాదు, వస్తాయి. కానీ ఆ కరువులో దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఏ వ్యక్తి అయితే తన ఇష్టానుసారం బ్రతుకుతాడో పిల్లరా, వారి జీవితంలో తప్పకుండా శోధనలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. ఎవరైనా, ఒక మనిషి కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు పిల్లరా, ఎవరైనా కానీ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే తప్పకుండా వారి జీవితంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కరువులు, నష్టాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇది నేను చెప్పట్లేదు పిల్లలు, బైబిల్ ఉన్నదాన్ని మీకు ప్రభు యొక్క ఆత్మ చొప్పున, ప్రభు యొక్క కృప చొప్పున, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ చొప్పున, ప్రభు ఇచ్చిన వాక్కును మీకు వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నా సొంతంగా ఏం చెప్పట్లా, మళ్ళా ఇది నా సొంతంగా నేనేమి చెప్పట్లా. దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని మీకు అర్థమయ్యే రీతిలో నేను మీకు ప్రకటిస్తున్నాను అనమాట. అర్థమవుతుంది పిల్లరా? దేవుడు ఏం చేసే కూడా చూడండి, న్యాయాధిపతులు లేని దినములు ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇప్పుడు మరి కరువు వచ్చినప్పుడు మీరు వీళ్ళు ఏం చేయాలి? ఈ కరువు రావడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవాలి. అర్థమవులేరా? నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా కావచ్చు, దీనికి రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి పిల్లరా. అర్థం పిల్లరా? ఈ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది? ఏం చేయటం వల్ల వచ్చింది? ఎందుకు జరిగింది? మనకి తెలుసుగా పిల్లరా, కరోనా వైరస్ వచ్చినప్పుడు మరి ఇంకా సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, దేని మూలముగా వచ్చిందని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఒక సమస్యను తెలుసుకుంటే దాన్ని పరిష్కరించడం చాలా ఈజీ పిల్లరా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో పిల్లలు, మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు చేసే పని ఏంటంటే అసలు ఈ సమస్య గల రావడానికి గల కారణం ఏంటి అని బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్రే కావచ్చు, లేకపోతే ఎంఆర్ఐ కావచ్చు, ఇలాంటి టెస్టులు చేపిస్తారన్నమాట. ఎందుకంటే ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటో తెలుసుకొని అప్పుడు ఆ సమస్యని ఈజీగా పరిష్కరిస్తారన్నమాట. అర్థమవుతుందా? అట్లాగే మన జీవితంలో కూడా పిల్లరా, నాకు నా జీవితంలో ఈ కష్టం వచ్చింది కదా, ఈ బాధ వచ్చింది కదా, ఈ నింద వచ్చింది కదా, ఈ అవమానం వచ్చింది కదా, ఈ యొక్క అనారోగ్యం వచ్చింది కదా, ఈ అప్పు వచ్చింది కదా, ఈ శోధన వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా మిమ్మల్ని అలా ప్రశ్నించుకున్నారా పిల్లరా? అలా ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలు మనం తెలుసుకోం కదా. అసలు ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తే మన జీవితం ఎప్పుడో మారిపోద్ది. నాకు ఈ సమస్య వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఎక్కడ జరిగింది పొరపాటు, ఎక్కడ లోపము, ఎక్కడ ఏమైనా నాలో తప్పు ఉందా, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ సమస్య వచ్చింది అని మనం ఇలా దైవికంగా ఆలోచించలేని స్థితిలో ఈరోజు చాలా కుటుంబాల్లో చాలా వ్యక్తులు ఉన్నారు పిల్లరా. అందుకే ప్రభు అంటాడు, నా జనులకు జ్ఞానం లేక నశిస్తున్నారంట. ఏం చేస్తున్నారు పిల్లరా? ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు. ఏం లేదు జ్ఞానము. ఏ జ్ఞానము? దైవికమైన జ్ఞానము, స్పిరిచువల్కి సంబంధించిన జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం. ఈ లోక జ్ఞానం కాదు పిల్లలు. ఈ లోక జ్ఞానం అంట అది ప్రకృతి సంబంధమైందంట, అది దెయ్యాలకు సంబంధించిందంట. ఇది నేను చెప్పడం బైబిల్ ఉన్న మాటలన్నమాట. కాబట్టి వీరికి కరువు రాగానే ఏం చేశారు పిల్లరా? వారు ఉంటున్న దేశంలో కరువు వచ్చింది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? బెత్లెహేమ్ ఉంటున్నారు. అయితే ఎప్పుడు కరువు రాగానే ఏం చేశాడు? ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను ఎంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కరువు వచ్చింది. కరువు రాగానే ఏం చేశాడు? అమ్మో ఇక్కడ ఉంటే మేము చచ్చిపోతాం. ఇదిగో పక్కనున్న దేశం మోయాబు దేశం ఉంది. ఆ మోయాబు దేశంలో అక్కడ మంచిగా వర్షాలు పడుతున్నాయి, పంటలు పడుతున్నాయి, అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా హాయిగా ఉంటున్నారు. ఇక్కడ కరువు, వర్షాలు పడలేదు, పంటలు పండట్లేదు, ఇక్కడ భయంకరమైన ఎండలు తీస్తూ ఉన్నాయి, ఇక్కడ తినడానికి తినలేదు, ఉన్న ఆహారం కూడా అయిపోద్ది కొన్ని దినాలు. అయితే ఇలాగ ఉంటే మేమందరూ కూడా చచ్చిపోవాలి అన్నట్టుగా ఏం చేశాడంటే తన భార్యను, తన బిడ్డలను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. అసలు సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవట్లా. అంతమంది పిల్లరా,
సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు? ఈ సమస్య నుంచి బయటపడదామని ఎక్కడికి వెళ్తున్నాడు? మరొక చోటకి వెళ్తా ఉన్నాడు. ఈరోజు కూడా అంతే పిల్లరా, సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవట్లా. ఉన్న చోట ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవట్లా. అమ్మో, ఇక్కడ ఉంటే నాకు ఈ కష్టం ఉంది, ఇక్కడ ఉంటే బాధ ఉంది, ఇక్కడ ఉంటే నాకు నష్టం ఉంది, ఇక్కడ ఉంటే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ ఉంటే నాకు బాధ పెడుతున్నారు, ఇక్కడ నుంచి ఏం చేద్దాం? పారిపోదాం, వెళ్ళిపోదాం. అంతే పిల్లరా, మనిషి ఏం చేస్తున్నాడంటే సమస్య నుంచి తప్పించుకున్నాము, మరొక చోట పోదాం అనుకున్నాడు. మళ్ళీ ఏం జరుగుతుంది పిల్లరా? మనం ఎక్కడ పోయినా సమస్యలు ఉంటాయి పిల్లలు, గుర్తుపెట్టుకోండి. సమస్యలు లేని లోకం అంటూ లేదు పిల్లరా ఈ ప్రపంచంలో. నీకైనా నాకైనా పిల్లరా, మనం ఉన్న ఊరును విడిచిపెట్టవచ్చు, మనం ఉన్న దేశాన్ని విడిచిపెట్టవచ్చు, మనం ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టవచ్చు, మనం ఉన్న గృహాన్ని విడిచిపెట్టవచ్చు. ఆ ప్లేస్ విడిచిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన మరొక స్థలంలోకి వెళ్ళే సమస్యలు రావా? వస్తాయి, అక్కడ కూడా వస్తాయి అన్నమాట. చాలామంది ఎలా ఉంటుంది, వివాహం అయిన తర్వాత భర్తను కానీ భార్య వివాహం అయిన తర్వాత భర్త భార్యల మధ్య ఏదో సమస్య వచ్చింది అనుకో, అమ్మ నాకు ఈ భర్త వద్దు. ఏం చేయమంటారు? నాకు ఈ భర్త వద్దు, నాకు ఈ భార్య వద్దు. ఏం చేద్దాం? విడాకులు తీసుకుంటాను. ఎంతో నేను తట్టుకోలేకపోతున్నా, ఆగలేకపోతున్నాను, నా వల్ల కాదు, విడిచిపెట్టేస్తాను. మరి రేపు ఏరే వాళ్ళు చేసుకుంటాం, వచ్చే భార్య కావచ్చు అయితే భర్త కావచ్చు. మరి రేపు వాళ్ళ వల్ల నీకు సమస్యలు రావా? చెప్పండి పిల్లలు, వస్తే. నువ్వు ఎవరిని వివాహం చేసుకున్నా, ఎంతమందిని వివాహం చేసుకున్నా కష్టాలు సమస్యలు వస్తాయి. అయితే ఇల్లు వదిలిపెట్టి మరొక ఇంట్లోకి వెళ్ళినా, ఈ గ్రామాన్ని వదిలిపెట్టి మరొక గ్రామానికి వెళ్ళినా, ఈ దేశాన్ని వదిలిపెట్టి మరొక దేశానికి వెళ్ళినా సమస్యలు అనేది వస్తాయి. అయితే మనిషి ఏం చేయాలంటే పిల్లరా, మనందరం కూడా అసలు సమస్య గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. అది అదే పిల్లరా, సమస్యకి ఇప్పుడు మీ కాల్లో ముళ్ళు గుచ్చుకొని నొప్పిలేస్తాం పిల్లరా, కానీ మీకు ఆ విషయం తెలియదు. మీ కాల్లో ముళ్ళు ఉంది, మీ కాళ్ళలో ముళ్ళు ఉండి మీకు నొప్పిలేస్తాం నడుస్తున్నప్పుడల్లా. మీకు కాళ్ళలో ముళ్ళున్న సంగతి తెలియదు, కుచ్చుకున్న సంగతి తెలియదు, కానీ నొప్పి వస్తుంది. మీరు ఎందుకు అబ్బాయి ఇక్కడ నొప్పి వస్తుంది చూస్తే లోపల మీ కాళ్ళు ఏముంది? ముళ్ళు ఉందనమాట. ఇప్పుడు మీకు నొప్పికి కారణమైన ఆ ముళ్ళును మీరు తీసేశారు. ఇప్పుడు మీ కాళ్ళు నొప్పి ఉంటుందా పిల్లలు? చెప్పండి, ఉంటుందా? ఉంటుందా పిల్లలు? చెప్పండి పిల్లరా, మిమ్మల్ని అడిగేది. ఉంటుందా? ఉండదు కదా. ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే మన జీవితంలో పిల్లరా, మనందరం కూడా ఏం చేయాలంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఏదైనా కాదు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి కూడా వెళ్తున్నారు పిల్లలు నాకే తెలియదు, కానీ మీ జీవితంలో ఒక శోధన, ఒక సమస్య, ఒక కష్టము, ఒక బాధ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే అసలు దీనికి కారణం ఎవరు? ఈ సమస్య రావడానికి నేనా కారణము, నా భర్త కారణము, నా భార్య కారణము, నా బిడ్డల కారణము, నా ఇరుగు పొరుగు వాళ్ళ కారణము? ఎవరిలో లోపము? నాలో లోపం ఉందా, వారిలో లోపం ఉందా, ఎందుకు ఇలా జరిగిందని మనము ఆ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకునే వారంగా ఉండాలి. కానీ ఈ కుటుంబం పిల్లరా ఆ సమస్య గల కారణం ఏంటో గుర్తించలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సమస్య ఉంది కదని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు వచ్చింది కరువు? ఇష్టానుసారంగా బ్రతికారు. వీళ్ళు ఇష్టానుసారం బ్రతకకుండా దేవునికి ఇష్టానుసారంగా వీళ్ళు కూడా బ్రతికారనుకుంటున్నారు. కరువు వస్తుంది ఈ దేశాల్లో చెప్పండి. వీళ్ళు కూడా అంతే. ఈ బ్యాచ్ కూడా ఏ బ్యాచ్? ఈ మనుషుల పేర్లు కూడా దేవుడు రాయించనమాట. ఆ మనుషుని పేరు ఎలెమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్తలము వారని ఎఫ్రైతీలు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. కాపురం అంటే అక్కడ ఉంటున్నారు, అక్కడ స్థిరపడ్డారు. మన భాషలో చెప్పాలంటే అక్కడ ఉంటున్నారన్నమాట. ఎవరెవరో వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఏం పేరు? ఆయన పేరు మహానుభావుడి పేరు ఎలెమెలకు, అతని భార్య పేరు ఏం పేరు? నయోమి అనమాట. వాళ్ళకి ఇద్దరు కుమారులు అనమాట. ఎవరి పేర్లు? వాళ్ళ పేర్లు మహలోను, కిలియోను అనమాట. ఇద్దరు కుమారులు, మంచి కుటుంబం అని పిల్లరా. భర్త, భార్య, ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు అంటే ఎంత గొప్పదని పిల్లరా. ఇద్దరు కొడుకులు దేవుడు ఇచ్చాడనమాట. మరి వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని చిత్తం చేయలా వీళ్ళు బ్రతుకులో. వీళ్ళే కాదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి బ్రతికారన్నమాట. ఇలా బ్రతకడం వల్ల కరువు వచ్చేలోపల ఈ కరువు నుండి బయటపడటానికి ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ ఏం చేశారు? కాపురం ఉన్నారన్నమాట. అయ్యా, మన ఆ దేశంలో ఉంటే చచ్చిపోయే వాళ్ళమే, మనం తెలుగుతో ఈ దేశానికి వచ్చాము అనుకున్నారేమో. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఎవరు బయటికి రాలేదు, వీళ్ళు వచ్చారు. ఈ కుటుంబం వచ్చిందనమాట. ఆ దేశంలో ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు పిల్లరా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కరువు వచ్చింది, కానీ ఆ దేశాన్ని వదిలిపెట్టి రాలా. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు పిల్లరా, వీళ్ళు దేవుని ప్రజలు. దేవుడు ఒక ప్లేస్లో ఉండమని చెప్పాడనమాట. మీరు ఈ దేశంలో ఉండండి, ఇది మీకు ఇచ్చాను, మీ పితలకు నేను ఇచ్చాను, ఇది మీ దేశము, మీరు ఇక్కడే ఉండాలి,
మరొక పరాయి దేశానికి వెళ్ళకూడదు, పరాయి వాళ్ళతో కలిసి ఉండకూడదు, వాళ్ళతో స్నేహాలు చేయకూడదు, వారి బిడ్డలకి మీ బిడ్డలు ఇవ్వకూడదు, వారి బిడ్డలు మీరు చేసుకోకూడదని దేవుడు ముందుగానే చెప్పాడన్నమాట. దేవుడు లేని ప్రజల దగ్గరికి, దేవుణ్ణి ఆరాధించిన ప్రజలకి, దేవుణ్ణి ఆరాధించిన ప్రజల దగ్గరికి, లోకానుసారంగా వేల కంటే ఇంకా దారుణంగా జీవించే ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఈ మోయాబీలు ఎవరో తెలుసట్లేరా? లోతు సంతానము. ఎవరి సంతానము? లోతు సంతానం. ఈ మోయాబీలు నిజ దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. ఒక విధంగా చెప్పాలంటే విగ్రహారాధికులు, సృష్టిని పూజించే వాళ్ళు, నిజమైన దేవుణ్ణి సేవించే వాళ్ళు కాదు. అలాంటి ప్రజల దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. అంటే వీళ్ళ జీవితంలో ఏం చేయలేదు, సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోలేదు. ఎక్కడికి వెళ్ళారు? అన్యుల దగ్గరికి వెళ్ళారు, దేవుడు లేని ప్రజల దగ్గరికి వెళ్ళారు. చూడండి పిల్లరా, ఒక వ్యక్తి అంట భక్తిలో దిగజారిపోతే ఎక్కడికి వెళ్తాడంటే లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే పిల్లరా, ఒక వ్యక్తి భక్తిలో దిగజారితే, దేవునికి దూరం అయిపోతే ఆ మనుషులు ఎవరితో స్నేహం చేస్తారంటే లోకస్తులతోటి, విగ్రహారాధికులతోటి, దేవునికి విరుద్ధమైన ప్రజలతో స్నేహం చేస్తూ ఉంటారు. తెలుసా పిల్లరా? బైబిల్లో కూడా సంసోను కూడా దేవునికి దూరం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళేవాడు. ఫిలిస్తీన్ దగ్గర కంటే ఆ ఫిలిస్తీన్లో ఉన్న దెలీలా స్త్రీ దగ్గరికి వెళ్ళేవాడు. ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు, దిగజారిపోయాడు భక్తిలో. ఒక ఆత్మీయుడే దేవుని కోసం బ్రతకాల్సిన ఈ సంసోను ఒక స్త్రీ దగ్గరికి, అన్య స్త్రీ దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. దేనికోసం? పాపం కోసం వెళ్ళడానికి ప్రారంభాడు. ఎంతో నష్టపోయాడు. ఆఖరికి తన ప్రాణాలనే వాళ్ళతో పాటు చనిపోవాల్సిన పరిస్థితి తను తెచ్చుకున్నాడు. ప్లేయర్ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడండి ప్లేయరా, 3వ వచనమాట. నయోమి పెనిమిటిని ఎలీమెలెకు ఏమయ్యాడు? ప్లేయరా? చూస్తున్నారా? స్క్రీన్లో చూస్తున్నారా? నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయెను. ఏం చేశారు? చనిపోయాడు. మరణం. ఆ కుటుంబంలోకి మరణం వచ్చేసింది అనమాట. భర్తను కోల్పోయింది, ఆ బిడ్డలు కూడా తండ్రిని కోల్పోయాడు. ఆఖరికి ఆయన కూడా చనిపోయాడు. ఎందువల్ల చనిపోయాడు? ఏ వ్యాధి వచ్చిందో, ఏ అనారోగ్యం వచ్చిందో, ఏమైందో మనకి తెలియదు. మొత్తానికి అతను చనిపోయాడు. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక ఆత్మీయుడు, ప్రభు నమ్ముకున్న బిడ్డ చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా మనకి ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని అడుగులేయటం మంచిదన్నమాట. అందుకే ప్రభు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నారన్నమాట. వీళ్ళు దేవునికి వేరైపోయారు, పూర్తిగా వేరైపోయారు. దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకుండా దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోయారన్నమాట. దేవుడు వద్దన్న ప్రజల దగ్గరికి వెళ్ళారన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు పూర్తిగా దేవునికి వేరైపోయారన్నమాట. అర్థంలే? అలా వేరవటం బట్టి ఏమైంది? తన భర్తను కోల్పోయింది. అలా భర్తను కోల్పోయిన తర్వాతనా, అయ్యో ఇక్కడుంటే నా భర్తను కోల్పోయానే, నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, దేవుడు ఉన్నమన్న చోట నేను ఉండకుండా వచ్చాను, మళ్ళా తిరిగి నా దేశానికి వెళ్తాను అని వెళ్ళిపోయిందా నయోమి? వెళ్ళిపోయిందా పిల్లరా? వెళ్ళిపోలే, అక్కడ ఉందన్నమాట. ఈ రోజుల్లో కూడా పిల్లరా, చాలామంది జీవితాలు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితులు, వారి బాధలు, వారి కష్టాలు చూసినప్పుడు నాలాంటికి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయ్యో ఎందుకు ఇలాంటి వీరి జీవితం ఇలా అవుతుంది, ఎందుకు వీరి కుటుంబం ఇలా అవుతుంది అనిపించినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ వాళ్ళకి ఏమంటారు, జ్ఞానోదయం కలగదనమాట. వాళ్ళకేమీ జ్ఞానోదయం కలగదు. అరే మా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది, నా భర్త ఎందుకు ఇలా అయిపోయాడు, నా భార్య ఎందుకు ఇలా అయిపోయింది, నా బిడ్డలు ఎందుకు అయిపోయారని కొంచెం కూడా ఆగి ఆలోచించరు. వీళ్ళు కూడా మూర్ఖంగానే వెళ్ళిపోతాడు. అరే మా నాన్నగారు తాగి చచ్చిపోయాడు, నేను ఎందుకు తాగాలి, ఈ తాగటం వల్ల కదా మా నాన్నగారు క్యాన్సర్ చనిపోయాడు, ఈ తాగటం వల్ల కదా ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోయాడు అని కొడుకు అనుకుంటాడా? అనుకోడు. మా నాన్నగారు ఒక క్వార్టర్ తాగిండు అనుకోలేరా, లేదా ఒక బీరు తాగిండు అనుకోండి, ఒక సీసా తాగిండు అనుకోండి, కొడుకున్న ఇంకా డబల్ త్రిబల్ తాగుతారన్నమాట. ఉంటుంది ప్లేరా. ఈరోజు ప్రజలు చూడండి, జ్ఞానోదయం లేనివారుగా, జ్ఞానం లేనిగా వారిగా ఉంటున్నారు. ఇక్కడ కూడా నయోమి కూడా దేనికి వాక్యం సెలవుస్తుంది ప్లేరా, జ్ఞానవంతురాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు కట్టబడిన ఇల్లును తన చేతులతో పెరికి వేసుకుంటుందంట. ఏం చేస్తుందంట?
కట్టబడిన ఇల్లుని తన చేతులతో పెరికి వేసుకోకూడదంట. ఎవరు? 3 రాళ్ళు. మరి జ్ఞానవంతురాలు ఏం చేసిద్ది? ఏం చేసిద్ది? ఇల్లు కట్టుకుంటది. ఎలా కట్టుకుంటది? ప్రార్థన ద్వారా. నయోమి బయలుదేరే ముందులో, ఏమండి ప్రార్థన చేసుకున్నామండి, మనము దేవుణ్ణి అడుగుదామండి, దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశం కండి, మన పితరులు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నారు కండి, దేవుడు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు కండి, ఎన్నో అద్భుతాలు చేసి, ఇది దేవుడు ఇక్కడ ఉండమని చెప్పాడు కండి, మనం ఈ దేశాన్ని వెళ్ళిపోతే దేవుడు మన మీద కోపడతాడేమో, లేదా దేవుడు మనకి దూరం అయిపోతాడేమో, మనం దేవుణ్ణి అడుగుదామండి అని ప్రార్థన చేయలేదు. తన భర్తతో చెప్పలేదు. కనీసం తను కూడా ప్రార్థన చేసినట్టుగా మనకి బైబిల్లో లేదు ప్లేరా. అంటే చేయలేదు కాబట్టి దేవుడు రాయించలేదు. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకోవాలా. ఎందుకని? వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటారు? గుర్తుపెట్టుకుని ప్లేరా, ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని చిత్తం తెలుసుకోడు. అర్థమైపోయారా? ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తి దేవుని చిత్తం ఏంటో, దేవునికి ఇష్టాలేంటో తెలుసుకోడు. తన ఇష్టమే తనకు నచ్చిందే చేస్తారన్నమాట. ఈ విధంగా జ్ఞానం లేని స్త్రీ ఇంకో విధంగా చెప్పాలంటే ఏం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే ఏం చేస్తుంది? మోకరించి ప్రార్థన చేసేదే. ప్రార్థన లేదు. ఈరోజు చాలామంది కూడా ప్రార్థన చేయరు. భర్త దారి తప్పుతున్నప్పుడు, భర్త తాగుతున్నప్పుడు, భర్త మాట వినప్పుడు, భర్త దూరం అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? స్త్రీ ఏం చేయాలి? ఊరు వాడ వాళ్ళకి ఇలా చెప్పాలి కదా. ఈరోజు చాలామంది స్త్రీలు చేసే పని అంతేనమాట. నా భర్త తాగుబోతండి, నా భర్త తిరుగుబోతండి, నా భర్త వ్యభిచారండి, నా భర్త మోసగాడండి, పలానోడండి, వీడండి అని చెప్పి ఊరు వాడ అందరూ చెప్పేస్తూ ఉంటారన్నమాట. నీ భర్త పరువు నువ్వే తీసుకుంటూ ఉంటావు. ఒకవేళ భార్య దారి తప్పినప్పుడు, భార్య దేవుని కృతమైన మార్గం నడుచుకున్నప్పుడు భార్య గురించి భర్త కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పేస్తూ ఉంటారన్నమాట. ఇంట్లో ఒక వ్యక్తి దారి తప్పుతున్నప్పుడు, నడవలసిన మార్గం నడవకుండా దారి తప్పుతున్నప్పుడు ఏం చేయాలి తెలిసేపులేరా? మోకరించి ప్రార్థన చెయ్యాలి. చేస్తున్నావా ప్రియమైన సహోదరుడా? నీ భార్య కోసం, నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? చేస్తే నువ్వు ధన్యుడువు, ధన్యురాలవు. నీ కుటుంబం కట్టబడింది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఈ రోజు నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించు. నయోమి ఏం చేసింది తెలిసి తన భర్తను పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? ఎవరిని పోగొట్టుకుంది? భర్తను పోగొట్టుకుంది పిల్లరా. భర్తను ఎందుకు ఇచ్చాడు దేవుడు? సాటి అనే సహాకానికి ఇచ్చాడు స్త్రీకి, పురుషునికి. కడ వరకు వాళ్ళు జీవించాలని, చివరి వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండాలని దేవుడిస్తే ఆ భర్తను కోల్పోయింది పిల్లరా. ఎందుకని? తన అజ్ఞానం. ఉండకూడని స్థలానికి వచ్చేసారు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. దేవుని చిత్తం కానీ ప్రజల దగ్గరికి వచ్చారు. దేవుడు లేని ప్రజల దగ్గరికి వచ్చి ఇంకో విధంగా చెప్పాలని దేవుని కాపుదల పోగొట్టుకున్నారు. దేవునికి పూర్తిగా వేరైపోయారు. దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు వీళ్ళు. మన భాషలో చెప్పాలంటే వీళ్ళు క్రైస్తవులే. వీళ్ళెవరు పిల్లరా? క్రైస్తవులు. ఆ దేశంలో ఎవరైనా అడిగారు అనుకోండి, వీళ్ళు ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలని చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు మోయాబు దేశంలో వీళ్ళు నివాసం చేస్తున్న పిల్లరా. వీళ్ళు ఎవరంటే ఏం చెప్తారు? వీళ్ళు ఇజ్రాయేలీలండి అని చెప్తారు. వీళ్ళు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు అని చెప్తారు. కానీ వీళ్ళకి దేవుడు తోడున్నాడా? లేడు. దేవుడు కలిగి జీవిస్తున్నారా? లేరు. పేరుకే ఏంటి? మన భాషలో చెప్పాలంటే క్రైస్తవులు. దేవుడు ఉన్నాడా? లేడు. వేరైపోయారు వీళ్ళు. దేవుడు లేకుండా బ్రతకటం నేర్చుకున్నారు. అందుకే భర్తను కోల్పోయింది. లేదా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఏంటో నువ్వు పరిష్కారం తెలుసుకోకపోతే మన జీవితంలో మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లరా. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు మనకి వివేచనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. తెలుసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, పరుగులు పెట్టకూడదు. సమస్య ఉంది కానీ ఎక్కడికో ఉరుగుదాము, ఏదో చేద్దామని అనుకుంటే ఇంకా భయంకరమైన, ఎవరు తీర్చలేని సమస్యలు, బాధలు, ఇబ్బందుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లరా. ఇప్పుడు భర్తను కోల్పోయింది పిల్లరా. భర్తను ఎవరైనా తీసుకురాగలుగుతారు? చెప్పండి పిల్లరా. భర్త వస్తాడా మళ్ళా? చనిపోయిన వ్యక్తి భర్తను పోయింది. ఆ తర్వాత ఏం చేసింది? భర్త కోల్పోయిన తర్వాత తన తప్పును తను తెలుసుకుందా? నేను దేవునికి దూరంగా నడుచుకానే, దేవునికి విరుద్ధంగా వచ్చేసానే, అయ్యో నా భర్త చెప్పినప్పుడు నేను వద్దని అక్కడ ఉన్నా పోయేదే, సరే ఇంతైనా జరిగింది కదా అని తన తప్పు తెలుసుకోవాలి. ఏం చేసింది? తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండరు. ఏం చేస్తారు పిల్లరా? ఆమె 2 కుమారులు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా బయలుదేరలా. అప్పుడైనా దేశాన్ని విడిచిపెట్టారా? విడిచిపెట్టలా. విడిచిపెడితే ఏమైద్ది? కొన్ని విడిచిపెట్టరు పిల్లరా.
అమ్మో ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది, ఇక్కడే మంచిగా బతుకుతున్నాం, ఇక్కడే జీవిస్తున్నాం, ఇక్కడే డబ్బులు వస్తున్నాయి. కొంతమంది ఎలా ఉంటుందంటే ఒక పక్క నష్టం జరుగుతున్నా, ఒక పక్క పాపంలో పడిపోతున్నా, ఒక పక్క జీవితం నాశనం అవుతున్నా ఆ స్థలాన్ని విడిచిపెట్టరు. అదంలేరా, నీకు నష్టాన్ని కలుగు చేసే, నీకు ఇబ్బంది కలుగు చేసే, నువ్వు నష్టపోతున్నా లేదా నువ్వు పాపంలో పడుతున్నా అలాంటి ప్లేస్ నువ్వు వదిలిపెట్టాలి ప్లేరా. కొన్ని స్థలాల్లో మనం ఉండకూడదు. ఒక క్రైస్తవుడు ఎలా పడితే అలా జీవించకూడదు ప్లేరా. క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకమైన జీవితం ప్లేరా. అర్థమవుతుంది ప్లేరా. క్రైస్తవుడు అంటే ఎలా జీవించాలి ప్లేరా, ప్రత్యేకంగా జీవించాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఏది పడితే తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. అది దేవుని చిత్తం అవ్వాలి, దేవుని చిత్తానుసారంగా అడుగులేయాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఫలిస్తావు. అలా కాకుండా నీకు నచ్చినట్టుగా వెళితే అది నువ్వైనా నేనైనా ప్లేరా నష్టపోతావు. చూడండి ఇక్కడ ఏం చేశారు, ఆ తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు ఏం చేశారు, నిలిచి ఉండిరి అంటే ఎక్కడ ఉన్నారు, మోయాబు దేశములోనే ఉన్నారు. అసలు అక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. అక్కడ ఉండొచ్చా, ఉండకూడదు. ఆ ప్రజలతో స్నేహం చేయొచ్చా, చేయకూడదు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళొచ్చు, తప్పేలేదు. దేవుడు వెళ్ళమని చెప్పకుండానే వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళారు పేర. అందువల్ల భర్తను కోల్పోయారు. అప్పుడైనా బిడ్డలైనా, భార్య అయినా, నయోమి అయినా బయలుదేరలు పేర. అక్కడే ఉండి ఏం చేసింది తెలుసా, ఇక కొడుకులు భర్తను కోల్పోయారు కదా, మరి ఇద్దరికి పిల్లలు ఉన్నారు. ఈ పెళ్లి వయసు వచ్చిందనమాట. పెళ్లి వయసు వచ్చేటప్పుడు ఏం చేసింది అమ్మగారు, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. ఎవరిని వివాహం చేసిందనమాట, ఇద్దరికే మోయాబు స్త్రీలు చేసిందనమాట బిడ్డలకి. దేవుడేం చెప్పాడు, అన్యులకి మీ బిడ్డలు ఇవ్వద్దు, వారిని చేసుకోవద్దు అన్నాడు. అర్థం పిల్లరా, క్రైస్తవుడు పిల్లలు ఎవరిని పడితే మనం చేసుకోకూడదు. విశ్వాసినే చేసుకోవాలి. అవిశ్వాసతో విజోడుగా ఉండకూడదు. దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ విశ్వాసురాలు, ఒక క్రైస్తవుడు ఎవరిని వివాహం చేసుకోవాలి పిల్లరా, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, డబ్బున్న వల్ల, ఉద్యోగం వలన, అంత చందాలు కలిగిన వల్ల, కోట్లున్న వలన, కారు బంగళాలు ఇవ్వని వలన ఎవరిని చేసుకోవాలి. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే వివాహం కాని స్త్రీ అయితే, అమ్మాయి అయితే, అబ్బాయి అయితే ఎవరిని చేసుకోవాలి తెలుసా, విశ్వాసనే చేసుకోవాలి. ఒకళ్ళు మీ కుమార్తెలు కావచ్చు, మీ కుమారుడు కావచ్చు, ఎవరిని వివాహం చేయాలి, ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, విశ్వాసయ్యి దేవుని పట్ల భయభక్తి కలిగిన వ్యక్తిని వివాహం చేయాలి. దేవుని చిత్తంలో ఉన్న వారిని వివాహం చేయాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలు చాలామంది తల్లిదండ్రులు కూడా, యవనస్తులు కూడా అబ్బాయి అందంగా ఉన్నాడని, అమ్మాయి అందంగా ఉందని, లేదా నెలకి ఎంత సంపాదిస్తున్నారని, వాళ్ళకు ఆస్తులు ఉన్నాయని ఇచ్చి జీవితాలను నాశనం చేసుకున్నారు పిల్లరా. ఈ మధ్యకాల సమయంలో ఒక సహోదరి వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేసింది. అయితే తను వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ చేశాడు, క్రైస్తవుడే. అర్థం పిల్లరా, బైబిల్ ట్రైనింగ్ చేశాడు, క్రైస్తవుడే. అయితే అతను కానిస్టేబుల్ పోలీసు జాబ్ చేస్తున్నాడు. మరి ప్రభు నమ్ముకున్నాడు, బైబిల్ ట్రైనింగ్ చేశాడు, మరి జాబ్ కలిగి ఉన్నాడు, క్రైస్తవుడే. ఇంకేంటి, అబ్బా ఎంత సంతోషమో, ఇది దేవుడే ఇచ్చింది అనుకుందేమో సహోదరి, అందరూ అనుకున్నారన్నమాట. వివాహం అయిన తర్వాత అతని స్వరూపము, నిజ స్వరూపం బయటపడింది. అతనికి అంతకు ముందులో 3 వివాహాలు అయిపోయినాయంట. ఏమైపోయినాయి, 3 పెళ్ళిలేని అంట. ఇప్పుడు పాప ఆ సహోదరి ఏడుస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పోనీ నేను ఒక్కదాన్నే ఫస్ట్ వివాహము అనుకుంటే ఏదో ఒకటి చేసి తన భర్తగా స్వీకరించవచ్చు. ఆల్రెడీ నాకంటే 3 వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, అర్థం కాని స్థితిలో ఆ సహోదరు అంద పిల్లరా, ఏమవుతుంది పిల్లరా, అర్థం కాని స్థితిలో ఉందన్నమాట. ఏం చేయాలి ఇప్పుడు మొదటి వివాహం అనుకోండి పిల్లరా, మొదటి భర్త, మొదటి భార్య అనుకోండి, పెళ్ళిగాల ఫస్ట్ మ్యారేజ్ అనుకోండి, ఏం కాదు సరే, భర్త ఏదో చేశారంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. భర్తను ఏదో ఒకటి చేసి దారిలో పెట్టుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఏదో ఒక విధంగా. కానీ 3 పెళ్ళి లేని పిల్లలు ఆల్రెడీ ఆమెకి అతనికి 3 భార్యలు ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో, తలబట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాక పాపం ఏడుస్తూ ఉంది. అందుకే పిల్లరా, ఈ రోజుల్లో వివాహం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, ఈ బిడ్డల విషయం కావచ్చు, లేకపోతే ఈ టైంలో ఎవరైనా వాక్యం వింటున్న వారిలో వివాహం కాని వాళ్ళు ఎవరైనా సహోదరులు కావచ్చు, సహోదరులైనా మీరైనా ఉన్నట్లయితే, లేకపోతే మీ బిడ్డలకి వివాహం వయసు వచ్చినట్లయితే, వారి వివాహ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే పిల్లరా జీవిత కాలం ఏడుస్తారు పిల్లరా. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే వాళ్ళు మారేంత వరకు ఏడుస్తారు.
వాళ్ళు రక్షణ పొందుకునేంత వరకు, ప్రభు వైపు తిరిగేంత వరకు, అప్పటి వరకు శ్రమలు తప్పవు. తప్పబుల్లరా, ఇది నేను చెప్పడం కాదు, దేవుడే చెప్పాడనమాట. వివాహం చేసుకోవద్దు అన్నాడనమాట అన్యుల్ని. ఎందుకు తెలుసు పిల్లరా? సొలొమోను జ్ఞానం కలిగిన వాడు. సొలొమోనంత జ్ఞానం కలిగిన వాడు ముందు లేరు, వెనక లేరు. అంత జ్ఞానం కలిగిన ఈ సొలొమోను ఎవరిని వివాహం చేసుకున్నారో తెలుసా పిల్లరా? అన్యులు వివాహం చేసుకున్నాడు. దేవుడు ఎవరినైతే వివాహం చేసుకోవద్దని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా పిల్లరా? సొలొమోను మనసునే మార్చేశారు. ఇక సొలొమోను ఇక వాళ్ళ భార్యలకి ఇక అన్య దేవతల్ని, విగ్రహాలు, ఆ గుళ్ళు కట్టించేవాడు, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాడు, అక్కడికి వెళ్ళి బలులు అర్పించేవాడు. ఇక భార్య ఎక్కడికి వెళ్ళమంటే, ఎక్కడ పోదామంటే అక్కడ పోయేవాడు, ఎక్కడ మొక్కమంటే అక్కడ మొక్కేవాడు. దేవుడికి విరుద్ధమైన పనులు చేశాడు పిల్లరా. దేవుడికి దూరం అయిపోయాడు. 3 సార్లు దేవుడు గద్దించాడు, అయినా కానీ దారిలోకి రాలి. అంటే లాస్ట్లోకి మారాడంట సొలొమోను, అల్టిమేట్గా చివరిలో. అందుకే అంటాడు, జ్ఞానవంతురాలు, జ్ఞానం గల స్త్రీ అంటాడనమాట. సుబుద్ధి కలిగిన భార్య దొరుకుట దానం అన్నాడనమాట. అంటే తనకి 1000 మందిని వివాహం చేసుకున్న వారిలో ఏమి లేదు, సుబుద్ధి లేదనమాట. అందుకే సామెతలు లాంటి విషయాలన్నీ మనకు కనపడతా ఉంటాయి. ఎందుకంటే సొలొమోను అంత జ్ఞానం కలిగిన వాడిని మనసుని మార్చగలిగితే ఇక మామూలు వ్యక్తిని మార్చలేరు పిల్లలు. చెప్పండి, ఒక అన్యుడు చెప్పండి పిల్లలు. అందుకే దేవుడికి తెలుసు పిల్లలు, దేవుడికి అన్నీ తెలుసు. అందుకే ఆయన మనం ఇది చెయ్యొద్దమ్మా, అది చెయ్యొద్దయ్యా అంటాడు. మనకి ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమైద్ది అన్నట్టుగా మనం బాగా అతి జ్ఞానం కలిగిన వాళ్ళము, మనం ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం పిల్లరా. వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లరా, వివాహం మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. ఏమంటారు, వివాహం అంటే 100 ఏళ్ళ పంట అంటారు, జనరల్గా చెప్తూ ఉంటారు. అవునుగా పిల్లరా, భార్య దొరుకువానికి మేలు దొరుకునందనమాట, భర్త దొరికిన వాళ్ళు కూడా మేలు దొరుకును. వివాహం అనేది చాలా కేర్ అసలమాట. ఇక్కడ తీసుకునే అడుగు సరిగా వేయకపోతే అంతే సంగతులు వివాహ విషయంలో ఎవరైనా కానీ. ఇక్కడ అదే జరిగిందన్నమాట. మోయాబు స్త్రీలు తీసుకొచ్చి చేసింది ఏమైంది పిల్లరా? వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోని కిల్లియని ఇద్దరు చనిపోయారు. ఇంకో విధంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు వాళ్ళతో సంసారం చేశారు, మన భాషలో చెప్పాలంటే. ఆ ఇద్దరు కుమారులు, అయితే వాళ్ళు అందరూ కూడా 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారన్నమాట. అయిన తర్వాత ఏంది పిల్లలు? ఇద్దరు కూడా చనిపోయారు. ఎంత దారుణం పిల్లలు, ఆలోచించండి. చెప్పండి, భర్తను కోల్పోయింది ఆమె. ఆఖరికి ఏ కొడుకులు పెట్టుకొని బ్రతుకుదాం అనుకుందో ఆ కొడుకులు కూడా కోల్పోయారు పిల్లరా. ఆలోచించండి, ఎంత బాధ ఉంటుంది. అప్పటికే భర్తను కోల్పోయింది. సరే, భర్త పోతే పోయాడులే, నా బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుకొని బతుకుదాం, వారికి వివాహం చేద్దాం అని వివాహం చేసింది. ఇద్దరిని వివాహం చేసింది. ఎవరిని చేసింది? అన్యులు చేసింది. మన భాషలో అయితే ఏమంటో తెలుసా పిల్లరా? మహా తల్లి వచ్చిందమ్మా, వీళ్ళు రావటం బట్టి నా కొడుకులు చనిపోయారని వాళ్ళ ఇద్దరిని ఏమో శపిస్తారన్నమాట. అయ్యో మేము అలా చేయలే. అదే పిల్లరా, మామూలుగా జనరల్గా ఎవరి ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిందనుకోండి, ఏదైనా జరిగిందనుకో నష్టము, ఏమ రావటం వల్ల ఇలా జరిగింది అంటారు అన్నారు పిల్లరా. లేకపోతే ఇతను రావటం బట్టి మాకు ఇలా జరిగింది అంటూ ఉంటారు. అయ్యో దానికి కారణం ఏముండదు పిల్లరా. అర్థమవుతుందా? ఇక్కడ ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఏది పిల్లరా? ఇద్దరిని కుమారులు కోల్పోయి ఏమైంది? తల్లి, బిడ్డలు కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన స్త్రీ. ఇక్కడ ముగ్గురు కూడా ఏమయ్యారు? విధవరాలుగా మార్చబడ్డారు. మన భాషలో చెప్పాలంటే ఎందుకు జరిగింది పిల్లలు? ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఏదో దేవుని వాక్యం అంటే చెప్పుకోవడానికి, వినడానికి కాదు పిల్లరా. దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు రాయించాడంటే, వాళ్ళ జీవితాలు మన ఎదుట ఎందుకు పెట్టారంటే, వారిలాంటి జీవితం మనం జీవించకూడదని, వారిలా మన జీవితాలు అలా అవ్వకూడదని దేవుడు ఆ దినాల్లో జరిగిన సంఘటనలు మన ఎదుట పెడుతున్నాడు పిల్లరా. అర్థం పిల్లరా? ఏదో వాక్యం నేను చెప్పడానికి, మీరు వినటానికి చెప్పారా? వాక్యము చెప్పాను, విన్నారా అంటే విన్నాం, అయిపోయింది, ఇంతేనా? ఈయన కోసం కాదు. ఈ రెండు ఎంతవరకు ఆగిపోకూడదు. మూడోది, వాళ్ళ జీవితాలు చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు, నేను, మనందరం కూడా సరి చేసుకోవాలి, మన జీవితాలని కట్టుకోవాలి. ఏదో విన్నాను అయిపోయిందని కాదు. వాక్యం ఎంత నోరు పోయేంతో చెప్పేది ఎందుకో తెలుసుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఇక్కడ భర్తను కోల్పోయింది, ఇద్దరు బిడ్డలు కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది పిల్లరా? చూడండి ఏమంటుంది, కుమారు తన పెనిమిటి లేదా ఆయన. ఏమైంది పిల్లరా? భర్తను కోల్పోయింది నయోమి, ఇద్దరు బిడ్డలు కోల్పోయింది, ఒంటరిగా మిగిలిపోయింది పిల్లరా. ఎలా వెళ్ళింది ఆ దేశము? భర్తతో, బిడ్డలతో సంతోషంగా వెళ్ళింది. ఏమైంది ఇప్పుడు తన జీవితంలో? భర్తను కోల్పోయి, బిడ్డలు కోల్పోయి, ఇద్దరు కోల్పోయింది, ఒకళ్ళు కూడా కాదు. చెప్పండి పిల్లలు, దిక్కు లేనిదిగా అయిపోయింది, ఒంటరిదిగా అయిపోయింది. ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి ఆమెకి? దీనికి ఎవరు కారణము?
మనమైతే ఏమంటాం పిల్లరా? ఏమంటాం మనం? ఏమంటాం పిల్లరా? దేవుడే నాకెందుకండి దేవుడు ఎంత నష్టం చేశాడు, దేవుడు ఎందుకండి నాకు ఎంత శిక్ష చేశాడు, దేవుడు ఎందుకండి నాకు ఎంత బాధ కలిగామని అంటా ఉంటాం. బైబిల్లో పిల్లరా ఏబు జీవితంలో మనం చూస్తే ఏబు కలిగిన అన్నీ కూడా దేవుడు తీసేశాడు. బిడ్డలో, కుమారులు, కుమార్తెలు, వస్తువులు, సంపదలు అన్నీ తీసేసినా కానీ ఏబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా. కానీ దేవుని స్తుతించి ఘనపరిచాడు పిల్లరా. నువ్వు నేను ఉంటే పిల్లరా, నువ్వైనా నేనుంటే దేవుణ్ణి అనరాని మాటలు అంటూ ఉంటాం, దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాం, ఎన్నో క్వశ్చన్లు చేస్తూ ఉంటాం నువ్వు నేనైతే. అదములరా మనమైతే ఆ టైప్ చేస్తాం. కానీ యోబు అలా చేయలే. దేవుని ఘనపరిచాడు, దేవుని స్తుతించాడు. ఏదైనా కోల్పోతే, ఏదైనా మనం పొందుకుంటే దేవుని పట్ల కృతజ్ఞత ఉండదు. ఏదన్నా పోగొట్టుకున్నాం అనుకోండి, ఇక దేవుణ్ణి అనరాని మాటలు అంటూ ఉంటాం, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, క్వశ్చన్ చేస్తూ ఉంటాం. దేవుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, అసలు దేవుడే లేడు అనే వాళ్ళు కూడా ఉంటారు, అసలు పూర్తిగా దేవునికి దూరం అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు ఎలా ఉన్నారు పిల్లరా? గుర్తుపెట్టుకో పిల్లరా, మన జీవితంలో వచ్చే సమస్యలకు దేవుడు కారణం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడంట మనిషికి ఆయనంట బాధ అయినను విచారమైనను కలుగు చేయడంట పిల్లరా. అర్థమవుతుందా? దేవుడంట నీకు కానీ నాకు కానీ ఈ వ్యక్తికి బాధ పెడదాం, ఈ వ్యక్తికి విచారం పెడదాం, ఈ వ్యక్తికి దుఃఖం పెడదామని అలాంటి వాడు కాదంట. ఎవరికి కూడా దేవుడు మనస్సు పూర్తిగా అలాంటి పని చేయడంట. ఒకవేళ మన దారి తప్పితే దారిలోకి తీసుకురాండి ఒక దెబ్బ కొడతాడు. ఎలా దారి తప్పారనుకోండి తల్లిదండ్రులు ఒక దెబ్బ కొట్టినట్టుగా అలా శిక్షిస్తాడు. అంతేగాని నువ్వంటే పగని, నువ్వంటే దేశమని, నిన్ను నాశనం చేయాలి అలాంటి కోరిక దేవుడికి ఉండదు. అర్థమైపోయారా? ఎక్కువ శాతం మన జీవితంలో నష్టపోవటానికి, కోల్పోవటానికి, బాధపడటానికి, దుఃఖపడటానికి అలా కారణం ఎవరో తెలుసా? మన యొక్క అవిధేయత, మన ఇష్టానుసారంగా బ్రతకటం వలనే మనం నష్టపోతా ఉంటాం. ఆలోచన వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులు దర్శించినని ఆమె మోయాబు దేశం విని గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోనరు ప్రయాణమేరే. ఏం జరిగింది? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులు దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినదనమాట. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. కరువులో దేవుడు వదిలిపెట్టాడు తన ప్రజల్ని? వదిలిపెట్టలేరా. ఎక్కడైతే ఉన్నారో ఆ బెత్లెహేములో ఉన్న, ఆ యెరూషలేములో ఉన్న, లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? ఆహారం ఇచ్చాడు. వాళ్ళని వదిలిపెట్టలా. అందుకే పిల్లరా, దేవుడు ఎక్కడైతే ఉండమంటాడో అక్కడ ఉంటే, ఒకవేళ అక్కడ కరువు రాని, ఇబ్బంది రాని, నష్టం రాని, సమస్య రాని, ఇబ్బంది రాని, ఏదో రాని కానీ దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. అదే పిల్లరా, నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి, దేవుడు ఉన్న స్థలంలో, దేవుడు ఉండమన్న స్థలంలో ఉండు, దేవుడు మాట చొప్పున చెయ్యి. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆయనే చూసుకుంటాడు. బైబిల్లో కూడా ఇస్సాకు టైంలో కరువు వచ్చింది. అందులో భక్తుల జీవితాలు కూడా కరువులు వచ్చినాయి. అబ్రాహాము సమయంలో కరువు వచ్చింది, ఇస్సాకు టైంలో కరువు వచ్చింది, ఏలియా సమయంలో కరువులు వచ్చినాయి, ఇంకా ఆయా సందర్భంలో కూడా కరువులు వచ్చినాయన్నమాట. అయితే ఇస్సాకు సమయంలో కరువు వచ్చినప్పుడు దేవుడు అంటాడు కదా, అయ్యా నువ్వు ఈ దేశంలోనే ఉండు, ఈ దేశాన్ని విడిచి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడో ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. దేవుడు మాట చొప్పున ఇస్సాకు మరి కరువు ఉన్నా కానీ అదే దేశంలో ఉన్నాడు. పక్కన దేశంలో కరువు లేదు, అక్కడికి వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఎక్కడే ఉండమన్నప్పుడు దేవుడు మాట చొప్పున ఇస్సాకు ఆ దేశంలో ఉండటం బట్టి పిల్లరా, ఆ దేశంలో ఇస్సాకు ఏం చేశాడు తెలుసా పిల్లరా? ఎత్తనం వేశాడు. ఆ కరువులో కూడా నా దేవుడు చెప్పాడు కదా, నా దేవుడు నన్ను దీవిస్తాను అన్నాడు కదా అని ఎత్తనం వేశాడు. అంటే పంట వేసాడు అనమాట. పంట వేస్తే దేవుడు ఏం చేస్తాడు పిల్లరా? 100% ఆ పంట పండింది అనమాట. పండి ఆ పంటను అనుభవించాడు కూడా, ఆ పంటను తను పొందుకున్నాడు అనమాట. అంటే దేవుడు కరువులో కూడా ఆ వ్యక్తిని ఏం చేశాడు? దీవించాడు, వదిలిపెట్టలే. ఎందుకని? ఇస్సాకు దేవుని మాట విన్నాడు కాబట్టి. మరి ఈ కుటుంబం దేవుని మాట వినదా? చెప్పండి పిల్లరా, వినదా? మోయాబు దేశానికి వచ్చారు, ఇక్కడ కాపురం వంటానికి వచ్చారు, ఇక్కడ బ్రతుకుదామని వచ్చారు. మరి బ్రతికారా? బ్రతుకుదామనుకుంది, బిడ్డలు పెట్టుకొని, భర్తను పెట్టుకొని జీవితం అనుకొని ఉన్నారా వాళ్ళు? ఏమని పిల్లరా? ఒంటరిది అయిపోయింది. భర్తను కోల్పోయి, బిడ్డలు కోల్పోయి ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లరా. ఎందుకు వచ్చింది? దీంట్లో దేవుడు ఏమైనా చేశాడా? దేవుడు ఏమైనా జోక్యం చేసుకున్నాడా? దేవుడు వారికి శిక్ష ఇచ్చినట్టుగా ఉందా పిల్లరా? దేవుడు శిక్ష చేయలేదు, ఏమీ చేయలేదు. అసలు దేవుడు వారి విషయంలో ఏమీ జోక్యం చేసుకోలేదు, అసలు వాళ్ళు పట్టించుకోలేదు. అంటే దేవుడు లేకుండా వాళ్ళు జీవించారు కాబట్టి వారు నష్టపోయారు పిల్లరా. గుర్తుపెట్టుకోండి పిల్లరా. అందుకే ప్రభు ఏమన్నాడు పిల్లరా? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనము,
చివరిలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. ఏమన్నా పిల్లరా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈ కుటుంబం పూర్తిగా దేవునికి వేరైపోయింది. నయోమి, మహలోను, కిలియోను, మరి వీళ్ళందరూ కూడా పిల్లరా, తన భర్త అందరూ కూడా వేరైపోయారు దేవునికి. వేరవడం అంటే దేవుడు ఉన్న మన స్థలంలో ఉండకుండా పూర్తిగా ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. దాన్ని వేరవటం అంటారు. దేవునికి వేరైపోయారు అన్నమాట. ప్రభు అన్నాడు, నాలో మీరుంటే ఫలిస్తారన్నాడు. కానీ యేసయ్యలో ఉండకుండా, ప్రభులో ఉండకుండా ప్రభుకు దూరం అయిపోయారు. ఆఖరికి భర్తని, బిడ్డలను కోల్పోయింది. ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరా, ఎలా ఉన్నావు? ప్రభుకి వేరుగా వెళ్తున్నావా? ప్రభుకి వేరుగా జీవిస్తున్నావా? నీ జీవితంలో నువ్వు వేరుగా వెళితే నువ్వేమీ సాధించలేవు, నువ్వేమీ పొందుకోలేవు. ఈరోజు నువ్వు పొందుకున్నట్టు ఉండొచ్చు, అది ఒకరోజు నేను దూరం అయిపోతుంది. 10 సంవత్సరాల వరకు బాగానే ఉన్నది జీవితము. ఆ తర్వాత భర్తను కోల్పోయింది, బిడ్డలు కోల్పోయింది, అందరిని కోల్పోయింది. ఇక తిరిగి ఎక్కడికి బయలుదేరుతుంది తెలిసేపులేరా? ఇక తన దేశానికి బయలుదేరుతుంది అనమాట. ఎక్కడికి వెళ్తా ఉంది? తన దేశానికి తిరిగి బయలుదేరుతూ ఉంది. ఎందుకని? ఎక్కడుంటే నా భర్తను కోల్పోయాను, ఎక్కడుంటే నా బిడ్డలు కోల్పోయాను, మళ్ళీ ఆ దేశంలో బాగుంది, మళ్ళీ అక్కడికి వెళ్తా ఉందన్నమాట. ఈ రోజుల్లో చాలామంది ఒక చోట ఉండరు. అక్కడికి అక్కడికి పిల్లంట, తన బిడ్డలంట అక్కడికి ఎక్కడ తీసుకెళ్తానమాట. తర్వాత ఉండదు. పిల్లలు తెలుసా పిల్లరా? పిల్లి తన బిడ్డలు పుట్టింది కదా, దానికి పిల్లలకి అంటది కదా పిల్లి అంట ఈరోజు ఇక్కడ పెట్టింది అనుకోండి, ఆ పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ ఒక చోట పెట్టిందంట. అక్కడ పెట్టి కొద్దిసేపు మరొక చోట తీసుకెళ్ళేదంట. మనుషులు కూడా అలా ఉన్నారన్నమాట. ఇక్కడ ఉంటే కలిసి రావట్లేదు, ఇక్కడ ఉంటే బాగోట్లేదు, ఇంకో చోట పోదాం, ఇలా మారుతూ ఉంటారు. ఉద్యోగాలు కలిసి రావట్లేదు, ఈ వ్యాపారం కలిసి రావట్లేదు, అది కలిసి రావట్లేదు, అది చేద్దాం, ఏది కలిసి రావద్దు. ఎందుకని? దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే పిల్లరా, ఆయన చెప్పినట్టుగా ఆయన మార్గంలో మనం నడుచుకుంటే, దేవుడు చెప్పిన విధానం మనం వెళ్తే తప్పకుండా దేవుడు దీవిస్తాడు పిల్లరా. అర్థమవుతుందా? మళ్ళీ తిరిగి ఏం చేసింది? తన దేశానికి బయలుదేరుతున్నప్పుడు మీకు తెలిసింది కదా స్టోరీ అంతా కూడా. ఏం చేసింది? ఒక ఆమె ఏమో ఇద్దరు వద్దాం అనుకున్నారు. అనుకుంటే, అమ్మ నాకు ఇంకా భర్త లేడు, నేను పిల్లలు కానీ మీకు అంటే ఆ దినాలు ఏంటంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ తమ్ముడు వివాహం చేసుకోవడం, అట్లా పిల్లలు వాళ్ళనే చేసుకోవాలన్నమాట. అలా ఉండేవాళ్ళమాట. కానీ అమ్మ నాకు భర్త లేడు కదా, నేను మళ్ళీ పిల్లలకి అంటానికి లేదు, మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటదనమాట. అంటే దాంట్లో ఒక ఆమె ఓర్ప, నయోమి కదా. నయోమి ఏం చేస్తుంది? ఓర్ప, రూతు కదా. ఎవరి పిల్లలు వాళ్ళు? ఓర్ప, రూతు అనమాట. పెద్ద ఆమె పేరు ఓర్ప, రెండవ పేరు రూతు అనమాట. ఈ ఓర్ప ఏం చేస్తుంది? అత్తనే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట. మరి రూతు ఏం చేస్తుంది పిల్లరా? తన అతతో బయలుదేరి వచ్చింది అనమాట తన దేశానికి. ఏమంటుంది? ఒక తీర్మానం తీసిందన్నమాట. చూడండి పిల్లరా, ఈ యొక్క రూతు తీసుకునే నిర్ణయము, మన అలాంటి నిర్ణయము దేవుని విషయంలో తీసుకోవడం చాలా మంచిది పిల్లరా. చూడండి ఏమంటది? వారు పెద్ద వాగు, ఇక్కడ కాదు, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను అత్తుకొనెను. ఏం చేస్తుంది పిల్లరా? రూతు ఎవరిని? నయోమిని అత్తుకుందనమాట. అంటే రూతులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి పిల్లరా. ఈమె మోయాబీ స్త్రీలే, కానీ ఈమెలో ఉంచి నేర్చుకోవాల్సిన స్త్రీలు ఈ విషయాలు చాలా ఆత్మీయ విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. రూతు ఆమెను అత్తను ఏం చేసుకుంది? హత్తుకుందనమాట. అంటే మనము కూడా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, మనం కూడా ప్రభువుని హత్తుకొని ఉండాలన్నమాట. అదమ్మలరా. అతను చూడండి, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల ఎద్దకు, తమ దేవుని ఎద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడల్లో ఎంబడి వెళ్ళమనను. అందుకు రూతు, నా ఎంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిమాలుకునవద్దు. నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేతను, నువ్వు నివసించే చోటుని నేనును నివసించు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందిన చోట నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టను. మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంతైనా, ఏమన్నప్పుడారా? యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక. నేను అబ్బా ఎలాంటి నిర్ణయం తీసుకుని చూడప్పుడారా. ఏమంటుంది? నా ఎంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బతిమాలొద్దు. ఈ రోజుల్లో భార్య భర్తను విడిచిపెట్టి ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. వద్దనగా భర్త వద్దనపోయినా కానీ విడాకులు కావాలంటారు అనుకున్నారా. ఏమో ఎవరితో అంటుంది? భర్తతో అనట్లా, అత్తతో అంటుంది. అత్తతో వెళ్తే ఆమెకి ఏమన్నా బిడ్డలున్నారా వివాహం చేసుకోవడానికి? ఇప్పుడు తన ఇంటి వాళ్ళని వదిలిపెడుతుంది, తన బంధువులు వదిలిపెడుతుంది, తన దేశాన్ని వదిలిపెడుతుంది, అన్నీ విడిచిపెట్టి ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడుతుంది రూతు?
అత్తతో వెళ్తా ఉందన్నమాట. పిల్లరా, మనము కూడా పిల్లరా ఈ రూతు నుంచి నేర్చుకునే విషయం ఏంటంటే, మనము కూడా రూతు వలె లోకాన్ని, లోక ప్రజల్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఈ నయోమి నిజమైన దేవుని నమ్మిన బిడ్డ, మన భాషలో చెప్పాలంటే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధికురాలన్నమాట. అలాంటి ఆమెని ఎమ్మడించడానికి, ఆమెతోనే వెళ్ళటానికి ఇష్టపడింది. అమ్మ మీరు వెళ్ళండి అంటే ఓరప్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. తన ఇంటికి వెళ్ళింది, ఇంకొకరు వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోయింది, తను నమ్ముకున్న దేవుళ్ళని ఆరాధించడానికి వెళ్ళిపోయింది. ఆమె చరిత్రలో లేదు పిల్లరా. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిన ఓర్ప చరిత్రలో లేదు. కానీ ఒక మోయాబీ స్త్రీ అయిన రూతు తిరిగి తన అత్తతో ఆ యొక్క బెత్లెహేము దేశానికి వచ్చిన ఆమె చరిత్రలో నిలబడింది పిల్లరా. తెలుసా పిల్లరా, ప్రభు దగ్గరికి ఎలాంటి వాళ్ళైనా దేవుని దగ్గరికి వస్తే ఆయన స్వీకరించగల దేవుడు. ఇక్కడ అంటున్న మాటలు ఎంత అద్భుతమైన మాటలు ఏంటంటే, ఏమంటున్నాడు, నన్ను విడిచిపెట్టమని బతిమాలుకునొద్దు. ఈ రోజుల్లో చాలామంది భర్తను వదిలిపెట్టేవాళ్ళు, భార్యను వదిలిపెట్టేవాళ్ళు, దేవుని సేవకులు విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారన్నమాట ఈజీగానే. ఇక్కడ వద్దు అని చెప్తున్నమాట. ఏమంటుంది, నువ్వు వెళ్ళే చోటికి నేను వచ్చేదను. ఏమంటా పిల్లరా, నువ్వు ఏ చోటుకి వెళ్తా నేను ఆ చోటికి వస్తాను, నువ్వు నివసించే చోటు నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడ చనిపోతాను, నిన్ను ఎక్కడ బాధ పెడతాను నన్ను అక్కడ బాధ పెడతారు. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక అన్నాడు. నీతో నేను వస్తాను, నువ్వు ఉన్న చోటు నేను ఉంటాను, నీ జనాలతో నేను ఉంటాను, నీతో నేను చస్తాను. మన భాషలో చెప్పాలంటే దేవుడు నాకు ఎంతైనా కీడు చేయను, నేను మాత్రం నీతో వచ్చేస్తాను అందే. ఇలాంటి తెగింపు తెగిస్తే ఇంకేం చేస్తా పిల్లలు చెప్పండి. మామూలు మాటలు మాట్లాడాలి, ఇవి మామూలు మాటలు పిల్లలు చెప్పండి. రూతు అన్న మాటలో ఎంతో అర్థం ఉందన్నమాట, మామూలు మాటలు కాదు. ఇలాగంటే ఏం జరగలేదు, నయోమి ఏం చేయలేకపోయింది. ఇక సరే, ఇంతగా ఆమెకి ఇష్టమైనప్పుడు నాతోటే ఉండటానికి, నాతోటే బ్రతకటానికి, నాతోటే చావటానికి, నా దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడింది కదా అనుకుని ఆమెను తీసుకొని బయలుదేరి ఇద్దరు కలిసి తన దేశానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు, వాళ్ళ దేశానికి వచ్చారు పిల్లలు. కొన్ని మాటలు చెప్పి చూద్దనమాట. ఇంకా ఆ దేశానికి రాగానే, ఆ గ్రామానికి రాగానే అందరూ చూశారు, మరి నయ్యేమి వచ్చింది అందరూ కూడా నయ్యేమి అంటున్నారన్నమాట. ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ. అనే లోపల ఇక నయ్యేమి అంటాం చూడండి పిల్లరా, ఏమంటుందంటే, ఆమె సర్వశక్తి నాకు చాలా దుఃఖము కలుగజేసాను. ఏమంటుంది, వచ్చిన ప్రజలతో చెప్తానమాట, అమ్మ నాకు దేవుడు చాలా దుఃఖం కలుగజేశాడంట. ఏమంటుంది పిల్లరా, దేవుడు అంటే ఆమెకి ఏం కలిగజేశాడు, చాలా దుఃఖం కలిగజేశాడంట. ఏం దుఃఖము, భర్తను కోల్పోయింది, బిడ్డలు కోల్పోయింది. అది బాధకరమైన పిల్లరా, బాధ కదా. ఏ తల్లికైనా బాధ ఉంటుందా ఉండదా, అవును కదా. భర్తను కోల్పోవడం ఎంతో బాధ కలిగించే విషయము. బిడ్డలు ఇంకా ఇద్దరు, మరి వివాహమైన పిల్లలు, యవ్వనంలో ఉన్న పిల్లలు ఇద్దరిని కూడా కోల్పోయింది, ఎంత బాధ ఉండదు చెప్పండి. అయితే ఈ బాధ కారణం ఎవరంట పిల్లరా, ఎవరు పిల్లరా, ఎవరని చెప్తుంది నయోమి, ఎవరంట చెప్పండి పిల్లరా, మీరు చెప్పరేంటి, చెప్పరా పిల్లరా, ఎవరంట, ఎవరు బాధ కలిగించేశారంట ఆమెకి, భర్త, భార్య, పిల్లల, ఏం చెప్తుంది, ఎవరి గురించి చెప్తుంది, ఎవరు బాధ కలిగజేశారంట, ఎవరు పిల్లరా, ఇరుగు పొరుగు వాళ్ళ, లేదా మోయాబు దేశంలో ఉన్న ప్రజల, ఎవరు కలిగజేశారని చెప్తుంది పిల్లరా ఆమె, దేవుడు కలిగజేశాడంట. ఎవరు కలిగజేశారంట పిల్లరా, దేవుడు కలిగజేశాడంట. సరే, మనుషులు కలిగజేశారంటే బాగానే ఉంటుంది, మనుషుల గురించి చెప్తుంది అనుకోవచ్చు అనమాట. అర్థం పిల్లరా, మనుషులు కలిగజేశారంటే బాగుంటుంది, కానీ మనుషులు కలిగజేశారని చెప్పట్లా, వాళ్ళు కలిగజేశారు వీళ్ళు కలిగజేశారంటే సరే అనుకోవచ్చు. కానీ ఎవరి గురించి చెప్తుంది, దేవుడి మీదనే నెపములు మోపుతా ఉంది. ఎవరి మీద నెపములు మోపుతుంది పిల్లరా, దేవుడి మీద నేరాలు మోపుతా ఉంది. ఈ రోజుల్లో ప్రజలు అలాగే ఉన్నారు. అర్థం పిల్లరా, మరి మీరు కూడా మీకు కలిగిన బాధలు బట్టి ఎవరి గురించి చెప్తున్నారు, పిల్లరా, మీకు కూడా బాధలు వస్తున్నాయి లేవా, మీరు కూడా బాధపడలేదు పిల్లరా, మీకు ఎప్పుడు రాలేదా బాధలు, మీరు కూడా బాధపడ్డారా లేదా, మరి మీ బాధల కారణం ఎవరు, మీరా, మీ భర్త, మీ ఇంటి వాళ్ళ, మీ భార్య, మీ బిడ్డల, మీ బంధువుల, మీ స్నేహితుల, ఎవరు పిల్లరా, మీ బాధకి కారణం ఎవరు పిల్లరా, చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. నయోమిలా కూడా మీరు కూడా అంటున్నారు కదా,
ఈరోజు నయోమి టీం చాలా మంది ఉన్నారు అనమాట. నయోమి బ్యాచ్. ఏ బ్యాచ్? నయోమి బ్యాచ్ అనమాట. నయోమి బ్యాచ్ ఎవరు పిల్లరా? నయోమి ఒకవేళ సహోదరులు కావచ్చు, ఉన్నారా దీంట్లో? నయోమి సహోదరులు అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఏ విషయంలో సహోదరులు అంటున్నాను పిల్లరా? ఎవరైతే దేవుడు నాకు బాధ కలుగజేస్తానని అంటున్నారో వాళ్ళందరూ కూడా నయోమికి, ఆడవాళ్ళైతే సహోదరులు అవుతారు, పురుషులైతే తమ్ముళ్ళు అవుతారు అన్నమాట. అది మనందరూ కూడా దేవుడు నాకు ఈ బాధ కలుగజేస్తాను అనే వాళ్ళందరూ కూడా నయోమికి రిలేషన్స్ అనమాట, బంధువులు అనమాట. మీరందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళ పిల్లరా? దేవుడు బాధ కలుగజేస్తాడా? అంతే కదా, మనందరం చెప్పేది ఇదే కదా పిల్లరా. దేవుడు నాకు బాధ కలుగజేశాడు. ప్రియమైన సహోదరుడా, గుర్తిస్తున్నావా? నీ జీవితంలో బాధ కలగటానికి, నీ జీవితంలో సమస్య రావడానికి కారణము దేవుడు అని అంటున్నావా? ఈరోజు నువ్వు ఏ బాధ గుండా అయితే వెళ్తున్నావో, ఏ దుఃఖం గుండా వెళ్తున్నావో, ఏ వేదన గుండా వెళ్తున్నావో దానికి కారణము దేవుడు అనుకుంటున్నావా? ఎప్పుడైనా గుర్తించావా? నీ అవిధేయత లేదా? నీ తప్పు లేదా? నీ లోపం లేదా? లేదా మనుషుల యొక్క అవిధేయత లేదా? గుర్తిస్తున్నావా? నీ భర్త పొరపాటు కావచ్చు, నీ తప్పు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ తప్పు కావచ్చు, కానీ దేవుడు ఎవరికి కూడా బాధైనను దుఃఖమైన కలుగు చేయడు పిల్లరా. గుర్తుపెట్టుకోండి. మనం చేసిన తప్పులే పిల్లరా. ఒకవేళ నేను బాధపడ్డానుకో, అది నా తప్పు ఉండొచ్చు, నా లోపం ఉండొచ్చు, అంతేగాని దేవుడు నాకు కావాలని బాధ పెట్టండి. నిజంగా దేవుడు మన బాధ పెట్టేవాడైతే, నిజంగా దుఃఖ పెట్టేవాడైతే పిల్లరా, మన కోసం ఆయన ప్రాణం పెట్టడు. చెప్పండి. యేసయ్య ఆ శిలువలో ఎంత బాధపడ్డాడు, ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధలు భరించాడు, ఎంత ఆయన అవమానం గుండా వెళ్ళాడు, ఎంత దుఃఖకరంగా వెళ్ళాడు. ప్రియమైన సహోదరుడు, ఎప్పుడైనా గుర్తించావా? నిజంగా నీకు బాధ కలిగించేవాడు యేసయ్య అయితే ఆయన నీకోసం నా కోసం అంతగా ఆయన బాధపడిన అవసరం లేదు. ఆయన పడ్డ బాధలో మన బాధలు ఎందుకు పనికిరం? ఆయన బాధ ముందల ఆయన పడిన వేదన, ఆయన కార్చిన రక్తము ఏది కూడా వ్యర్థం కాదు పిల్లరా. యేసు ప్రభు పడ్డ బాధలు, నిందలు, అవమానాలు ఎవరు పడతారు పిల్లరా? చెప్పండి. అలాంటి బాధలు పడ్డారా? అసలు నువ్వు నేను పడతామా? యేసయ్య పడిన కష్టాలు, బాధలు, వేదలు అవి ఈ లోకంలో ఎవరు భరించలేరు, ఎవరి వల్ల కూడా కానే కాదు. ఏవి కూడా అంత భరించలేదన్నమాట. అన్ని నిందలు, అవమానాలు, కొట్టబడి, దొండబడి, అవమానపరిచి, హేళన చేయబడి, చేతుల్లో మేకులు, కాళ్ళకి మేకులు, రక్తం కారుతా ఉంది. ఆ మాను మీద ఏలాడబడతా ఉన్నాడు యేసయ్య వెండ వేళలో. భయంకరమైన వేదన పిల్లరా. అంత ఎందుకోసం యేసయ్య సిలువలో ఏలాడదీయబడ్డాడు పిల్లరా? ఎందుకోసం ప్రభు అన్ని బాధలు పడ్డాడు? ఎందుకు అంత శ్రమ పడ్డాడు ఆయన? ఎవరి కోసం పిల్లరా? నీ కోసం, నా కోసం. ఎందుకని? మనం రేపు పరలోకంలో సుఖంగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకాలనే కదా దేవుడు మన కోసం అంత బాధపడ్డాడు. అలాంటి దేవుడు మనకెట్లా బాధ కలుగు చేస్తారు చెప్పండి పిల్లరా? అసలు అలా అంటున్నామంటే మనం తెలుసు అంటున్నామా, తెలియక అంటున్నామా? ఒకవేళ మీరు ఎవరైనా మాట్లాడుంటే ఈరోజు ప్రభు దగ్గర క్షమాపణ కోరని పిల్లరా. ఒకవేళ మీరు మీ నోటితోటి మీరు అనుంటే, మీ మనసులో మీరు అలా భావించుంటే, ఈ సమయంలో దేవుడి దగ్గర మీరు క్షమాపణ అడగండి. నిజమే ప్రభా, నా బాధ కారణమని నువ్వే అన్నాను, నిన్నే తిట్టాను, నిన్నే దూషించాను, నీ మీదే బాధపడ్డాను, నీ మీద అలిగానని మీరు అలా చేస్తుంటే పిల్లరా, దేవుని దగ్గర క్షమాపణ కోరండి. ఎందుకో తెలుసా పిల్లరా? మన బాధల కారణము దేవుడు కాదు, మనమే. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, నీ అజ్ఞానం కావచ్చు, నా అజ్ఞానం కావచ్చు, నీ అవిధేయత కావచ్చు, నా అవిధేయత కావచ్చు. అయ్యో ఏమంటుంది? ఏమన్నా పిల్లరా? చూడండి ఇక్కడ, ఏమంటుంది పిల్లరా? నయోమి, నాకు సర్వశక్తుడు నాకేం కలుగజేశాడంట? దుఃఖము కలుగజేసును అని చెప్తా ఉంది. ఏమన్నా పిల్లరా? దేవుడు దుఃఖం కలుగజేశాడు ఆమెకి, కలుగు చేయాల. దానికి కారణం ఏంటి? ఆమె ఏమంటుంది? నయోమి అనక మారా అనుడి. ఏమన్నారంట? నయోమి అంటే మధురం. తన జీవితం ఎలా ఉంది? అంతకుముందులా మధురంగా ఉంది. ఇప్పుడు ఎలాగుంది? మారాగా, అంటే చేదుగా మారిపోయింది. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో చేదైన జీవితాలు కలిగి ఉన్నారు. ఏం మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ జీవితం కూడా ఒకప్పుడు మధురంగా ఉన్నదేమో, ఈరోజు మారాగా మారిపోయిందా? నీ జీవితంలో కూడా చేదైన జీవితంగా ఉన్నదా? నీ జీవితం కూడా దుఃఖము, వేదన, బాధ, అవమానము, నిందలో, అనారోగ్య సమస్యలు, నీ జీవితంలో చేదు, మధురమే లేదు, తీపే లేదు. నీ జీవితం కూడా నయోమిలాగా ఈరోజు నష్టపోయి బాధపడుతున్నావా?
దీనికి కారణము గుర్తించావా ప్రియమైన సహోదరి సహోదరుడా? దీనికి కారణం నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారుతాయి. గుర్తుపెట్టుకుంటులేరా, మనము మన సమస్యకి కారణం ఏంటో మనం తెలుసుకుంటే మన సమస్య వెంటనే పరిష్కారం అయిపోద్ది. తెలుసా ప్లేరా? నీ జీవితంలో వచ్చిన బాధకి, కష్టానికి, వేదనకి, అవమానానికి, దుఃఖానికి, నష్టానికి దానికి కారణం ఏంటో నువ్వు గుర్తిస్తే నీ సమస్యకి పరిష్కారము దొరికినట్టే. అర్థం ప్లేరా? దేవుడు మనకి ఎప్పుడు కూడా దుఃఖం కలుగచేయడు. కాబట్టి ప్లేరా, ఎప్పుడు కూడా దేవుడి మీద నేరాలు మోపకూడదు. అర్థమవుతుందా? నేరాలు మోపే పని సాతానుగాడి పని. గుర్తుపెట్టుకోండి, నేరాలు మోపే పని ఎవరిది? సాతానుగాడి పని. నేరాలు మోపకూడదు. నువ్వు నేరం మోపుతున్నావంటే సాతానుగాడు నీకు ఆలోచన పుట్టిస్తున్నాడనమాట. దేవుడి మీద నేరం మోపు. దేవుడే ఇలా చేశాడు, దేవుడు నువ్వు ఇంత చేసావు కదా, అది చేసావు కదా, ఎందుకు నీ జీవితంలో ఇలా జరిగింది, నీకు దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు, దేవుడు నిన్ను ఎందుకు రక్షించలేకపోయాడు, దేవుడు నీకు ఎందుకు చేయలేదని ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. దేవుడు చేయలే కదా పిల్లరా. దేవుడు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి నువ్వు వేరైపోయావు. నువ్వు దేవుడికి వేరైన తర్వాత నీ జీవితంలో ఎలా కార్యం జరిగిస్తారు పిల్లలు చెప్పండి. అయ్యో మీ వేరైపోయింది దేవునికి. దేవునికి దగ్గర ఉంటే ఏదైనా సమస్య ఉంటే చూసుకునేవాడే. అర్థం పిల్లరా? ఒక మనిషి దేవునికి వేరైపోతే దేవుడు ఏం చేయలేడు పిల్లరా ఆ వ్యక్తి జీవితంలో, ఆ కుటుంబంలో. అర్థమవుతుందా? ఏమో కలగటానికి, దుఃఖం కలగటానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి వేరైపోయారు వీళ్ళు. ఎందుకు వేరైపోయారంటే ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు, ఏరైపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు, అందువల్ల దుఃఖం కలిగింది. ఏమంటే చూడండి, లాస్ట్కి మాట చెప్పి ముగించిన ప్రయత్నం చేస్తాను. నేను సమృద్ధి గల దాన్ని ఎలుతుని, యెహోవా నన్ను వ్యక్తిరాలుగా తిరిగి రాజేశాను. ఎలా వెళ్ళిందంట? సమృద్ధి. తన జీవితంలో సమృద్ధి ఉంది. మరి సమృద్ధి ఉన్నప్పుడు ఎక్కడ ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళింది అక్కడికి? ఇంకేదో సాధిద్దాం, ఇంకేదో పొందుకున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది అంతే ఉన్నప్పుడురా, ఇంకేదో 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 చేద్దాం, ఇంకేదో పొందుకున్నాం అనుకుని చాలామంది కూడా ఈ నయోమిలా పోగొట్టుకున్నారు. అంతా ఏదో పొందుకున్నాము, ఏదో సాధిద్దాము, ఏదో తెచ్చుకున్నాము అనుకొని అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవరినో చూసుకొని పొలం చూసి నక్కోతలు పెట్టుకున్నట్టుగాను, వాళ్ళేదో ఇల్లు కట్టారు నేను కూడా ఇల్లు కట్టాలి, వారేదో పొలం కొన్నారు మేము పొలం కొనాలి, వారు కారు కొన్నారు మేము కారు కొనాలి, లేకపోతే వాళ్ళు ఏదో చేశారు మేము కూడా చెయ్యాలి అన్నట్టుగాను ఈరోజు చాలామంది ఎవరినో చూసి ఏదో చేద్దాం అనుకొని చాలామంది జీవితంలో ఎన్నెన్నో నష్టపోతున్నారు నయోమి లాగానే. లేరా మీరు కూడా అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారా? అలాంటి పరిస్థితి గుండా వెళ్తే ఆ రోజు నయోమి అక్కడే ఉండలే, తిరిగి వచ్చింది మళ్ళా తన దేశానికి, తన దేవుడి దగ్గరికి. తన మాటలు అంటున్నమాట, యెహోవా నన్ను రిక్తులుగా తిరిగి రాజేస్తున్నావు. మీరు నన్ను నయోమి అని పిలవక యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికను, సర్వశక్తి నాకు బాధపరిచినని వారితో చెప్పాను. అంటే తనకు కలిగిన బాధలకి, తన నష్టపోవడానికి, తన రిక్తురాలు అవ్వడానికి కారణం అంతా ఎవరంట? దేవుడేనంట. మరి మనం కూడా మీరేమంటున్నారు పిల్లరా? ఈరోజు మీకు కలుగుతున్న బాధలకి, నిందలకి, అవమానాలకి, అనారోగ్యాలకి, సమస్యలకి, కన్నీటికి బాధ ఎవరికి దానికి కారణము? ఎవరం పిల్లరా? దేవుడు కదా, యేసుప్రభువే కదా. దానికి ఎందుకు మన మీద అంత కోపం పిల్లరా? ఎందుకు యేసుప్రభుకి మన మీద అంత కోపము? నేనంటే యేసయ్యకి ఇష్టం లేదేమో అనుకుంటారు కొంతమంది. నేనంటే యేసుప్రభుకి ఇష్టం లేదేమో, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నాకెందుకు ఇన్ని బాధలు కలుగజేస్తున్నాడు, నేనే తప్పు చేశాను అనుకుంటున్నారు పిల్లరా? ఉన్నది పిల్లరా, తప్పు అంటే వ్యభిచారం చేస్తే తప్పేంగా అనుకుంటారు. నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏ హత్య చేయలేదు అనుకుంటారు. ఆజ్ఞ అతిక్రమే పాపము. దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకటమే పాపం పిల్లరా, తెలుసా? నయోమి పెద్ద వ్యభిచారం ఏం చేయలేదు, దొంగతనం చేయలేదు, యాత్ర ఏం చేయలే. వీళ్ళు చేసిన పని ఏంటి? ప్రభువులో ఉండల, దేవుడు లేకుండా బ్రతకడానికి నేర్చుకున్నారు. అది అదంలరా. ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు, కష్టాలు, దుఃఖాలు ఎందుకు వస్తాయి అంటే దేవుని చిత్తం చేయకుండా ఎవరైతే వాళ్ళ ఇష్టాలు చేస్తారో తప్పకుండా ఎవరి జీవితంలోనైనా సమస్యలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ వస్తాయి. దానికి దేవుడు కారణం కాదు, మనమే కారణం. అలా చెప్తున్నాం. ఈ మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 10:5 చివరిలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉన్నో నేను ఎవరిని నిలిచినో వాడు బహుగా ఫలించును. అంటే ప్రభువులో నిలిచి ఉంటే మనం ఏం చేస్తాం? ఫలిస్తాం. ప్రభు ఏమన్నాడు? నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు అన్నారు. అంటే ఈ నయోమి, తన భర్త, తన బిడ్డలు అందరూ కూడా ఏమయ్యారు? దేవునికి వేరైపోయారు. దేవుడు లేకుండా దేవుడు లేని ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రతికారు. అర్థమైంది పిల్లరా? అందువల్ల ఏమైంది? అన్నీ పోగొట్టుకొని ఏమంటుంది ఇప్పుడు? నేను సముద్రుని గలదాన వెళుతుని యెహోవా నా రిక్తురాలుగా చేశాను అని చెప్తా ఉంది. ఏమన్నా పిల్లరా? నేను సమృద్ధి గలదాన వెళుతుని యెహోవాగా నా రిక్తురాలుగా చేశాను,
నాకు యెహోవా నాకు విరుద్ధముగా సాక్ష్యం పలికెను, ఆయనను బాధపరిచాడని వచ్చిన వాళ్ళతో చెప్తా ఉందన్నమాట. తన బాధ గల కారణానికి, తన భర్తను కోల్పోవడానికి, తన బిడ్డలు కోల్పోవడానికి కారణం ఎవరంట? దేవుడు అంట. ఈ రోజుల్లో మనిషి దేవుడి మీద నేరాలు మోపటానికి చాలా ఈజీగా దేవుడి మీద నేరాలు మోపుతున్నాడు. దేవుడి మీద నెపములు మోపుతా ఉన్నారు. దేవుడిని క్వశ్చన్ చేసే వాళ్ళగా ఉంటున్నారు పిల్లరా. గుర్తుపెట్టుకుంటున్నారా? దేవుడు ఎప్పుడు తప్పు చెయ్యడు. అలా చెప్తుంటారా? దేవుడు తప్పు చేయడు, బాధ పెట్టడు, నష్టపరచడు. ఒకవేళ నిజంగా మనకి దేవుడు ఏదైనా బాధ పెడితే అది మన క్షేమం కోసం పెడతాడు. అంతేగాని మనం నష్టపోవాలనో మనం ఏదో కోల్పోవాలని దేవుడు ఎప్పటికీ చేయడు. నీకు ఏదైనా బాధ వచ్చిందా, అది నువ్వు ప్రభు వైపు తిరగడానికి బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు ఇజ్రాయేల్ ప్రజలు మాట అనకపోతే శత్రులకు అప్పగించాడు. వాళ్ళు అట్లయినా దారిలోకి వస్తాడని, అంతే తప్పగానే వాళ్ళేం చంపేయలేదు, వాళ్ళేమో నష్టపరచలేదు, వారేమో అన్ని కోల్పోయే విధంగా చేయలేదు. కానీ పిల్లరా, దేవుడు మనకు బాధ పెడితే అది మన క్షేమం కోసం పెడతాడు. కానీ అది ఎప్పుడూ పెట్టడు. మన దారిలో ఉంటే అసలు పెట్టనే పెట్టడు. మన దేవుడు మాట వింటుంటే దేవుడు ఎందుకు మనం శిక్షించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మన దారి తప్పితేనే దారిలో తీసుకునే ప్రయత్నం చేస్తాడు దేవుడు. అదే పిల్లరా, ఇక దేవుడికి పూర్తిగా నువ్వు వెళ్ళిపోతే ఇక దేవుడు ఏం చేయడు, పట్టించుకోడు. అదే పిల్లరా, అందుకనే మనము ఏం కావకూడదు, వేరే అవ్వకూడదు. కాబట్టి పిల్లరా, వేరైతే ఏమొద్ది? నయోమి జీవితాన్ని మనం చూసాం. ఆమె అన్నీ పోగొట్టుకుంది. తను రిక్తురాలుగా అన్నీ రిక్తురాలుగా అంటే ఒంటరిది అయిపోయింది. అన్నీ పోగొట్టుకునే స్థితిలో ఉంది. తను బాధగుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లరా, మనము కూడా నయోమి వల్లే, వారి వల్లే ఉండకుండా దేవునికి దగ్గరగా జీవిద్దాం. ఏబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధలు వచ్చినా, భార్య వచ్చి దేవుని దూషించి చావమన్నా కానీ పిల్లరా, మరి యోబు దేవుని దూషించకుండా దేవుని కోసం బ్రతికి ఆ బాధల్లో, ఆ కష్టాల్లో దేవుని కోసం ఎదురు చూసి అట్లా రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు. నయోమి అన్ని పోగొట్టుకుంది. పిల్లరా, ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? మీ సమస్య కారణము ఏంటో తెలుసుకొని, ప్రభా నా సమస్య కారణము నేనే, నా సమస్య కారణము నా భర్తే, నా సమస్య కారణం నా భార్యే, నా సమస్య కారణం నా బిడలే, నా సమస్య కారణం పలానా వాళ్ళు, అయ్యా ఇదిగో ఈ సమస్య నాకు ఇలా వీరి ద్వారా వచ్చింది, ఈ సమస్య నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేసి దేవునికి దగ్గర అవుతారా? లేకపోతే సమస్యలు వచ్చాయని ఆ సమస్య కారణమేంటో తెలుసుకోకుండా ఈ కారణము దేవుడే అని దేవుడి మీద నేరాలు మోపి, దేవుడి మీద నెపములు మోపి, దేవుడు ఒక చెడ్డవాడిగా చూసి ఆయనకు దూరం అయిపోయి నష్టపోతారా? పిల్లరా, ఎవరిలా చేద్దాం అనుకుంటున్నారు? నయోమి అన్ని పోగొట్టుకుంది, అన్ని నష్టపోయింది, భర్తను కోల్పోయింది, బిడ్డలు కోల్పోయింది. తను సమృద్ధిగా వెళ్ళిపోయిన తన జీవితంలో ఇప్పుడు రిక్తిరాలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుకి వేరైపోయింది. ప్రభు లేకుండా జీవించింది, ప్రభు లేకుండా బ్రతికింది. పిల్లరా, ప్రభు లేకుండా నీవు నేను జీవించలేం. దయచేసి ఒకవేళ మీరు అలా అనుకుంటున్నారేమో, ప్రభు లేకుండా నేను జీవించగలుగుతాను, ఆయన లేకపోతే నాకు పర్వాలేదు, నేను బ్రతకగలుగుతాను అనుకున్నామేమో. ప్రియమైన సహోదరా, నువ్వైనా నేనైనా ఎవరమైనా యేసయ్య లేకుండా మనం బ్రతకలేం. ఒకవేళ నువ్వు అనుకున్నామేమో, నాకు డబ్బు ఉంది కదా, నాకు ఆస్తి ఉంది కదా, నా దగ్గర సంపద ఉంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను హాయిగా బ్రతకగలుగుతాను నువ్వు అనుకుంటున్నామేమో. ప్రియమైన సహోదరా, అవి నీ నుండి దూరం అయిపోతాయి. అవన్నీ నీ నుండి దూరం అయిపోతాయి. పిల్లరా, మనం ఏదైతే చూసుకున్నామో అవి మన నుండి దూరం అయ్యే పరిస్థితి మనకు వస్తాయి. పిల్లరా, అలాంటి పరిస్థితి రాకుండా ముందులే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు వైపు తిరగాలి, ప్రభు దగ్గరకు రావాలి. నయోమి అన్నీ పోగొట్టుకుంది, కానీ చివరికి మరలా దేవుని దగ్గరకు వచ్చింది. మనము కూడా ప్రభు దగ్గరకు వద్దాం. ఒకవేళ మన జీవితాలు అన్నీ కోల్పోవచ్చేమో, అయినా కానీ ప్రభు దగ్గరకు వస్తే ప్రభు మన జీవితాన్ని, మారా జీవితాన్ని మధురంగా మార్చగల దేవుడు. మారా జీవితాన్ని, చేదైన జీవితాన్ని ఆనందకరంగా మార్చగల దేవుడు. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరా, వస్తావా ప్రభు దగ్గరికి? ఒకవేళ నీ జీవితంలో కూడా అన్నీ కోల్పోయి, నష్టపోయి, బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, ఒకవేళ మనుషుల వల్ల కావచ్చు, నీ అజ్ఞానం వల్ల కావచ్చు, నీ అవిధేయత వల్ల కావచ్చు, నష్టపోయి పోగొట్టుకొని ఎంతో బాధపడుతూ, కృంగిపోతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ ఉన్నావేమో. ప్రియమైన సహోదరా, ఈ రోజైనా ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. మరి సమయంలో పిల్లరా, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. మరి మీరు ఎక్కడైతే ఉన్నారో మరి అక్కడ మోకరించగలిగినట్లయితే కొన్ని నిమిషాలు మరి సమయంలో ప్రార్థన చేసుకున్నాం. పిల్లరా, కొన్ని నిమిషాలు మీరు ఉన్న చోట మీరు ఎక్కడైతే ఉన్నారు పిల్లరా, మోకరించండి. సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఇంతవరకు మనం వింటూ వచ్చాం. ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, వేరైపోతున్నావా?
దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ప్రభు లేకుండా జీవిస్తున్నావా? లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న ఆశల వైపు చూస్తూ, నాకు ప్రభు లేకపోయినా పర్వాలేదు, అమ్మాయి ఉంటే పర్వాలేదు, అబ్బాయి ఉంటే పర్వాలేదు, డబ్బు ఉంటే పర్వాలేదు, నాకు అది ఉంది ఇది ఉంది అనుకొని లోకంలో వాటిని బట్టి చూసి దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావా? ప్రియమైన సహోదరు సహోదరుడా, ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, మీరేమీ చేయలేరు అంటున్నాడు. ప్రియమైన సహోదరు సహోదరుడా, దూరంగా వెళ్ళిపోకాకు. నయోమి, తన భర్త, తన బిడ్డలు అందరూ కూడా, ఏలమేలకి వీళ్ళందరూ కూడా మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. దేవుడు చెప్పని స్థలానికి వెళ్ళారు. దేవుడు ఉన్న స్థలంలో ఉండకుండా వెళ్ళారు. వీరు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళ జీవితంలో కరువు వచ్చింది. ప్రియమైన సహోదరు సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా కరువులు, నీ జీవితంలో కూడా నష్టాలు, నీ జీవితంలో కూడా బాధలు, నీ జీవితంలో కూడా శ్రమలు కూడా నువ్వు వెళ్తున్నావా? మరి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ శ్రమ రావడానికి గల కారణం ఏంటో, ఈ యొక్క నష్టం రావడానికి గల కారణం ఏంటో, ఈ బాధ రావడానికి గల కారణం ఏంటో ఎప్పుడైనా మరి ఆలోచించావా? తెలుసుకున్నావా? ఈ సమస్య రావడానికి గల కారణము నాది, నా భర్తది, నా భార్యది, నా బిడ్డలది, మాదే అని నువ్వు ఈ యొక్క తప్పును, నీ యొక్క లోపాన్ని తెలుసుకున్నావా? ప్రియమైన సహోదరు సహోదరుడా, ఆ రోజు వారి జీవితంలో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందంటే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాడు. ప్రియమైన సహోదరు సహోదరుడా, నీ ఇష్టాలు చేస్తే నీ జీవితంలో నష్టాలు చూస్తావు. నీ ఇష్టం చేస్తే నీ జీవితంలో నువ్వు కరువులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజున్న ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు కాబట్టి వారి జీవితంలో కరువును చూస్తూ వచ్చారు. కరువు వచ్చేది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా కరువును చూస్తున్నావా? నీ జీవితంలో కూడా బాధను చూస్తున్నావా? నీ జీవితంలో కూడా దుఃఖాన్ని చూస్తున్నావా? నీ జీవితంలో కూడా అవమానాన్ని చూస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరు, ఎందుకో తెలుసా? నీ ఇష్టం చేస్తున్నావు కాబట్టి నీ ఇష్టాన్ని ఈరోజు చంపేయి. ప్రభా, ఇదిగో ఇంతకాలం నా ఇష్టం చేస్తాను, ఇంతకాలం నాకు నచ్చినట్టుగా నేను బ్రతికాను, ఇంతకాలం నాకు తోచినట్టుగా నేను ఉన్నానయ్యా, నన్ను క్షమించవా ప్రభా? అయ్యా ప్రభా, ఇజ్రాయెల్ ప్రజల వల్లే నేను కూడా నా ఇష్టం చేస్తున్నానయ్యా. ఇక నుంచి నీ ఇష్టం చేసే మనసు నాకు ఇవ్వండి అయ్యా. ఇక నుంచి నీ కోసం బ్రతికే జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభా. అయ్యా, ఇంతకాలం నా జీవితంలో నా ఇష్టం చేసి నేను ఎంతో నష్టపోయాను ప్రభా, ఎంతో బాధపడుతున్నానయ్యా, ఎంతో దుఃఖపడుతున్నానయ్యా, ఎంతో వేదన పడుతున్నానయ్యా. ప్రభా, నాకు సహాయం చేయవా ప్రభా? ఇక నుంచి నీ చిత్తమే చేస్తానయ్యా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతానయ్యా, నీకు అనుకూలంగా ఉంటాను ప్రభని. మరి సమయంలో మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రభు సన్నిధిలో అడగండి ప్లేరా. ఈ సమయంలో ప్రభుని ఆ విధంగా ప్రార్థన చేయండి. ప్రభా, నీకోసం నేను బ్రతుకుతాను, నా ఇష్టం నేను చంపేసుకున్నా ప్రభా, నా జీవితంలో నా ఇష్టం చేయను ప్రభా, నా యోమి కుటుంబం వలె నా జీవితంలో నా ఇష్టం చేయను ప్రభా, నీ ఇష్టమే చేస్తానయ్యా, నాకు సహాయం చేయవా ప్రభా అని అడగండి పిల్లరా. అడగండి. ఒకవేళ మీ ఇష్టాలు చేస్తుంటే ఈరోజు మీ ఇష్టాలు వదిలిపెట్టండి. మీ ఇష్టాలన్నీ కూడా వాటిని కూడా విడిచిపెట్టండి పిల్లరా. మీరు ఏ విషయంలో మీ ఇష్టాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా విడిచిపెట్టండి. ఎందుకంటే మన ఇష్టము మనల్ని నాశనం వైపు తీసుకెళ్తుంది. మన ఇష్టము మనకి నష్టాన్ని కలుగు చేస్తుంది. మన ఇష్టము మనలో వారిని కోల్పోయే విధంగా చేస్తుంది. ప్రియమైన సహోదరుడా, మరి నీ ఇష్టాలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టి ఈరోజైనా నీ ఇష్టాలన్నీ కూడా పాతిపెట్టి నీ ఇష్టాలని చంపివేసి ప్రభుకి నువ్వు సమర్పించుకొని, ఇదిగో ప్రభా, ఇక నుంచి నీ ఇష్టమే చేస్తాను, నీ కోసమే బ్రతుకుతాను. అబ్రాము దేవుని చిత్తం చేశాడు, దేవుని కోసం బ్రతికాడు, దేవునికి అంగీకారంగా జీవిస్తూ వచ్చాడు. అబ్రాము దేవుల్లోనే ఉన్నాడు కాబట్టి బహుగా ఫలించాడు. ప్రియమైన సహోదరుడా, వేరవకాకు, ప్రభుకు దూరం కాకాకు. ప్రభు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రభుకి వేరైపోతున్నావా? ప్రభుకు దూరం అయిపోతున్నావా? ప్రభు దగ్గరకు రా. నయోమి తన కుటుంబం అంతా కూడా దేవునికి దూరం అయిపోయింది. ఏమి సాధించింది ఆమె? 2 బిడ్డలు కోల్పోయింది, భర్తలు కోల్పోయింది, అన్ని పోగొట్టుకొని రిక్తురాలుగా మార్చబడింది. సమృద్ధిగా వెళ్ళిన ఆ స్త్రీ ఈరోజు రిక్తురాలుగా మార్చబడింది. లేరా, నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోకాకు, ప్రభు దగ్గరికి రా. లోకం వైపు వెళ్ళకాకు, పాపం వైపు వెళ్ళకాకు, లోకం మనుషుల వైపు వెళ్ళకాకు, నీ ఇష్టానుసారంగా బ్రతకాకు. ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం తీసుకో. ప్రభా, నా బ్రతుకు దినములన్నీ నీ ఇష్టానుసారం బ్రతుకుతాను, నీ కోసమే బ్రతుకుతాను, నువ్వు చెప్పినట్టుగా నేను జీవిస్తాను ప్రభా. నా ఇష్టాలన్నీ కూడా నేను విడిచిపెడుతున్నాను ప్రభా, నా ఇష్టాలన్నీ కూడా నేను చంపేసుకున్నాను ప్రభు ఈరోజు అని చెప్పు. ప్రియమైన సహోదరుడా, ఆ విధంగా చెప్పు. ఆ తర్వాత ప్రభా, నువ్వెక్కడ ఉండమంటావు నేను అక్కడే ఉంటానయ్యా, నీకోసమే బ్రతుకుతాను ప్రభా. అయ్యా, మరి నా జీవితంలో వచ్చిన సమస్యల కారణము నువ్వని నేను నిందించిన ప్రభా. నేను ఎన్నోసార్లు నేను ప్రశ్నించాను, ఎన్నోసార్లు నేను నిందించాను, ఎన్నోసార్లు నేను క్వశ్చన్ చేస్తూ వచ్చాను ప్రభా.
నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నాలో లోపం పెట్టుకొని, నా ఇంట్లో లోపం పెట్టుకొని, నా భర్తలో లోపం పెట్టుకొని, నా భార్యలో లోపం పెట్టుకొని, నా బిడ్డలో లోపం పెట్టుకొని ప్రభా నీ మీద నెపములు మోపాను. నువ్వే దీనికి కారణమంటూ నీ వైపే నేను వేలెత్తి చూపించానయ్యా. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నేను కూడా నయోమి లాంటి వాడినే ప్రభా, నేను కూడా నయోమి లాంటి దాన్నే ప్రభా. నీ మీద నేరం మోపే స్త్రీగా ఉన్నానయ్యా, నేరం మోపేవాడిగా నేను ఉన్నానయ్యా. దయతో నన్ను క్షమించు ప్రభా. అయ్యా నాదే తప్పు ప్రభా. ఈరోజు ఈ సమస్య రావడానికి, ఈ యొక్క అనారోగ్యం రావడానికి, ఈ నిందలు రావడానికి, అవమానాలు రావడానికి ప్రభా, మా జీవితం లాంటి పరిస్థితి రావడానికి కారణము నాదే తప్పు, నా భర్త తప్పు, మాలోనే లోపం ఉంది ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభా. మా లోపాలు తొలగించండి, మా తప్పులు తొలగించండి, మా అవిధేయతను తొలగించి మమ్మల్ని క్షమించి ప్రభా మా జీవితాలు కట్టండి ప్రభా. అడగండి పిల్లరా, చెప్పబడుతున్న ప్రకారముగా ప్రార్థన చేయండి పిల్లరా. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అలాగే నయోమి మరలా తిరిగి తన దేశానికి వచ్చింది. మరి సమయంలో మీరు కూడా ప్రభుని మరలా మిమ్మల్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభుకి మీ జీవితంలో మరలా నూతనంగా సమర్పించుకోండి. మరలా ప్రభు దగ్గరికి రాండి పిల్లరా. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని దూరంగా వెళ్ళిపోకాకండి. ఆయనే మనకు ఆధారం. ఆయన లేకుండా మనం జీవించలేము, ఆయన లేకుండా మనం బ్రతకలేము పిల్లరా. అయ్యో మీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా కానీ ప్రభుని దూరం చేసుకోవాలా. మరలా తన దేశానికి వచ్చింది, తన ప్రజల దగ్గరకు వచ్చింది, ప్రభు యొక్క రెక్కల కిందకు వచ్చింది. రూతు తన అత్తను అత్తుకుంది. ఈ సమయంలో మీరు కూడా ప్రభా నిన్నే అత్తుకొని బ్రతుకుతాను ప్రభా. రూతు తన అత్తను అత్తుకున్నట్టుగా నేను కూడా నిన్ను అత్తుకొని జీవిస్తాను ప్రభా. నా బ్రతుకు దినములన్నీ కూడా నిన్నే కలిగి బ్రతికి జీవిస్తాను ప్రభా. రూతు అంటుంది, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండా ఉండునుగాక, యెహోవా నాకు ఎంతైనా కీడు చేయని అంటా ఉంటుంది. ప్రియమైన సహోదర ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకో ప్రభా. ఇదిగో ప్రభా, మరణము నిన్ను నన్ను ఏదైనా ఏరు చేయను కాక ప్రభా, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను ప్రభా. నిన్నే కలిగి జీవిస్తానయ్యా, నీకోసమే నేను బ్రతుకుతాను ప్రభా అని నయోమి వాళ్ళు ఒక తీర్మానం తీసుకొని పిల్లరా. ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను విడవనయ్యా, నిన్నే అత్తుకొని బ్రతుకుతాను ప్రభా, నీకోసమే బ్రతుకుతాను ప్రభా. ఇదిగో ప్రభా నా జీవితాన్ని నీ చేతులకు తీసుకోండి ప్రభా, నా జీవితాన్ని కట్టండి ప్రభా అని సమయంలో అడగండి పిల్లరా. ఆ రోజు నయోమి దేవుని రెక్కల కిందకు వచ్చినప్పుడు, రూతు కూడా తన దేవుడు ప్రభు యొక్క రెక్కల కిందకు వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఓడు వారిన జీవితాన్ని చిగురింపజేశాడు, చేయదైన జీవితాన్ని మధురంగా మార్చాడు. ఏమైనా సహోదరు ఒకవేళ నీ జీవితంలో కూడా దుఃఖం గుండాను, బాధ గుండగాను, వేదనకరంగాను, చేయదైన జీవితం కూడా వెళ్తున్నావా? నీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు, నీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తాడు, నీ జీవితాన్ని ఆనందకరంగా మారుస్తాడమ్మా. ప్రభు దగ్గరకు రా, ప్రభు దూరంగా వెళ్ళిపోకాకు. సమస్యలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, నిందలు వస్తున్నాయని, అవమానాలు వస్తున్నాయని, ఎవరో ఏదో అంటున్నారని ప్రభును ద్వేషించి ప్రభుకు దూరంగా వెళ్ళిపోకాకు. ప్రియమైన సహోదరుడా ప్రభుకు దగ్గరకు రా. ఆయనకి వేరుగా ఉండి నువ్వు నేను ఏమి చేయలేం. ప్రియమైన సహోదరుడా ఇప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి, ఇదిగో ప్రభా నా జీవితానికి సమర్పిస్తున్నానయ్యా, నా జీవితాన్ని చేతిలోకి తీసుకో ప్రభా, నా జీవితాన్ని కట్టు ప్రభా, నా జీవితాన్ని మధురంగా మార్చయ్యా, నా జీవితంలో దుఃఖాన్ని తొలగించయ్యా, నా జీవితంలో ఆ యొక్క చేతులు తొలగించి సంతోషకరంగా మార్చండి ప్రభాని అడగండి పిల్లరా. అలా అడుగుతూ ఉండండి. ఈ సమయంలో నేను మీకోసము ప్రార్థిస్తాను పిల్లరా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక. ప్రభా ఈ సమయంలో మరి నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా, అందుకు వందనాలు, నీకు స్తోత్రములు అయ్యా. మీలోని నిలిచి ఉండమని, మీలో నిలిచి ఉంటే మీరు మాలో నిలిచి ఉంటారని ప్రభా, మాలో నువ్వు నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తామని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమని మీరు సెలవిచ్చారు. అంతేకాదయ్యా, నయోమిని తన కుటుంబాన్ని మా ఎదురుతూ పెడుతూ వచ్చారు ప్రభా. నీకు వేరుగా వెళితే, మా ఇష్టానుసారంగా బ్రతికితే, నువ్వు లేకుండా జీవిస్తే మా జీవితాలు ఎలా ఉంటాయో, మా కుటుంబాలు ఎలా ఉంటాయో, మా బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయో, మా భర్త జీవితాలు ఎలా ఉంటాయో ఈ సమయంలో నీ వాక్యం నుంచి మాకు తెలియజేస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా మరి ఆ దినాల్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు నువ్వు లేకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు ప్రభా. నిన్ను కలిగి బ్రతకకుండా, నిన్ను కలిగి జీవించకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించడం వల్ల ప్రభా మరి వారి యొక్క దేశంలో కరువు వచ్చిందయ్యా.
నిజమే ప్రభా, మా జీవితంలో కూడా కరువులు వస్తున్నాయి. కారణము మాకు నచ్చినట్టుగా మేము బ్రతకటం వల్లనే ప్రభా. అయ్యా, ఎవరెవరైతే ఈ ప్రార్థనలో వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారో ప్రభా, వారి ఇక నుంచి నీకు నచ్చినట్టుగా జీవించే జీవితాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టాలు చేయకుండా నీ ఇష్టాలు చేసే జీవితాలను, హృదయాలను వారికి ప్రసాదించబడుతున్నాం ప్రభా. అయ్యా, మరి నయోమి, తన భర్త, తన బిడ్డలందరూ కూడా వాళ్ళ ఇష్టాలు చేసి ఎంతో నష్టపోయారు ప్రభా. తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలిద్దరూ కోల్పోయింది ప్రభా. తన జీవితంలో మారాగా మారిపోయింది తన జీవితం ప్రభా. మరి ఈ సమయంలో ఎవరైతే అటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభా, మారా జీవితంగాను ఎవరైతే ఉన్నారో ప్రభా, చేదైన జీవితం కలిగి ఎవరైతే ఉన్నారో, దుఃఖకరమైన జీవితం ఎవరైతే కలిగి ఉన్నారో ప్రభా, వారి జీవితాలు కూడా ప్రభా మధురంగా మార్చండి ప్రభా. చేదైపోయిన జీవితాలన్నీ కూడా మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ బిడ్డలు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించి ప్రభా, వారు నీ చిత్తము చేయలాగన, నీలో నిలిచి ఉండలాగన సహాయం చేయండి అయ్యా ప్రభా. నీలో నిలిచి నీ బిడ్డలందరూ కూడా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నయోమి వలె ప్రభా, నా సమస్య గల కారణము దేవుడే అని నిన్ను నిందించకుండా ప్రభా, నిన్ను అవమానపరచకుండా, నిన్ను బాధ పెట్టకుండా, నా సమస్య కారణము నా అవిధేయత, నా లోపము, నా తప్పు అని వారి యొక్క తప్పిదములు గుర్తించి ప్రభా, నీ యందు భయభక్తి కలిగి ప్రభా, నీ బిడ్డలు జీవించి నీవిచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకున్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి ప్రతి కుటుంబంలో ఉన్న చేదులు తొలగించి వారి జీవితాలు మధురంగా మార్చమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రేపులరా.